నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి సంవాదం. ఈరోజు నాతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు. అట్లాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అందరికీ పరిచయమే. అలాగే అందరికీ సుపరిచితులు పాపిరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా పనిచేశారు ఆయన. మొత్తం మీద ఈ రోజున మనం అనుకున్నట్టుగా పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నాయి? వాటిని ఎంతవరకు మనం ఉపయోగించుకోగలుగుతున్నాం? రాష్ట్రాలకి అభివృద్ధికి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? వీటన్నిటి మీద మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు సంవాదం సార్. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. నిజంగా మనకొచ్చే పెట్టుబడులు గ్రౌండ్ అయినవి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉపయోగపడుతున్నాయా? దానికి నిజంగా ఇప్పుడు మనం రాజకీయంగా కొన్ని ఆలోచిస్తే గనక దావోస్ పర్యటనకెళ్తారు. దావోస్ పర్యటనలో ఇన్ని కోట్ల పెట్టుబడులు మేము ఆహ్వానించాం, తీసుకొచ్చామని మాట్లాడతారు. ఎంఓయూలు కుదిరినాయని అంటారు. నిజంగా అదొక బ్రహ్మ పదార్థంగా కనిపిస్తోంది ఈ రోజున అందరికీ. నిజంగా జరుగుతోందా? ఆ వ్యవహారంలో చూస్తే ఏమని అనిపిస్తూ ఉంటుంది మీకు? మొట్టమొదట మనం పెట్టుబడులు అని ఒక సాధారణ శబ్దం కంటే ఇదంతా పారిశ్రామిక పెట్టుబడులు అనే మాట మాట్లాడితే బెటర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇదివరకు ప్రభుత్వం కానీ వీళ్ళు ఎప్పుడైనా పారిశ్రామిక పెట్టుబడుల వెనకే పరిగెత్తుతున్నారు, పెట్టుబడుల మీద కాదు. రెండోది మీరు దావోస్ అనేది, ఇప్పుడు దావోస్ చరిత్ర చూస్తే నేను ఇప్పటికీ 2-3 సార్లు దీని మీద వ్యాసాలు రాయడం జరిగింది. దావోస్ అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న కుబేర్లందరినీ ఒక దగ్గర చేర్చి ప్రపంచవ్యాప్తంగా విధానాలు వాళ్ళకు అనుకూలంగా మార్చడానికి ఏర్పడిన కూటమి అది. దానికి క్లాస్ ష్వాబ్ అనేటైన అది మొదలుపెట్టాడు. మనం హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టు ప్రపంచాన్ని ఏలడానికి ఒక వ్యక్తి మొదలైనట్టు క్లాస్ ష్వాబ్ అల్లే మొదలుపెట్టాడు. దావోస్ అనేది దానికి ప్రతీక. దాని మీద మీరు చాలా వ్యాసాలు అమెరికాలో రాశారు కూడా. దాని వ్యతిరేకంగా కూడా చాలా ప్రొటెస్ట్ కూడా వచ్చాయి, ప్రతి ఏటా జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ భావజాలం ఏదైతుందో ఆ భావజాలము ఏ ఒక్కరికి పనికొచ్చేది కదా ఎక్కడ కూడా. అది కేవలం కుబేరులు తమ ధనాన్ని తమ పెట్టుబడులను పెంచుకోవడానికి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని సమాలోచన చేస్తున్నారు. అయితే అది క్రమంగా విస్తరించడానికి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న నాయకులను ఆకర్షించి ఇక్కడ ఏదో మీకు బెల్లం ఉంది, మీకు వస్తుంది అని తీసుకోపోతే క్రమంగా మన వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా ఎక్కడికో పోయినాము, నేను తీసుకొచ్చినాను పెట్టుబడులు అని చెప్పుకోవడానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది ఆ దావోస్ పోవడం. అందుకే మీరు చూడొచ్చు, కేవలము భారత ప్రభుత్వ ప్రతినిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా వెళ్ళారు అక్కడ. అయితే దీంట్లో వికృత స్థాయికి చేరింది తెలుగు రాష్ట్రాల ప్రతినిధుల నుంచే. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు, వీళ్ళు దీన్ని ఒక వికృత దశకు తీసుకెళ్లారు. అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఆంధ్ర భోజనం అని, తెలంగాణ భోజనము, మీకు గోంగూర రుచి, సకినాలని, అది ఒక హోటల్ స్థాయికి, బాబాయ్ హోటల్ స్థాయికి దించి అటు ఆ గల్లీలు ఓడిపోతుంటే వాడిని పిలుచుకొచ్చి ఫోటోలు తీసుకొని మేము పెట్టుబడులు తెచ్చినామని చెప్తున్నారు. నేను మొదటి నుంచి ఒకటే కొలమానం పెట్టుబడులకి. ప్రభుత్వం ప్రకటిస్తుంది కదా గత 10 ఏళ్లలో, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు. పెట్టుబడి వస్తే ఈ పారిశ్రామిక పెట్టుబడితోటి మనకు విద్యుత్ వినియోగం పెరగాలి. కానీ మీరు గత 15 ఏళ్ళ విద్యుత్ వినియోగం చూస్తే అది 7-8% కంటే పెరగలేదు. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వస్తే కనీసం ఆ పరిశ్రమలు వస్తే విద్యుత్ వినియోగం పెరగాలి కదా, పెరగలేదు. అంటే ఒక్క కొలమానం ఎంత అబద్ధాలు చెప్తున్నారు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2-3 సార్లు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చారు. ఇది రెండోసారి వెళ్ళొచ్చాను. గత ప్రభుత్వం అయితే దాదాపు 8 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ పోయి వస్తూనే ఉన్నారు. అలా ఒక్కరు కాదు, ప్రతి విజిట్లో దాదాపు 200 నుంచి 300 కోట్ల ఖర్చు. మరి ఇంత ఖర్చు పెట్టి మీరు తెచ్చిన పెట్టుబడి ఎంత అంటే ఎక్కడ మనకు ఒక బిలీవ్ చేయగలిగే పెట్టుబడి ఎక్కటి కూడా కనపడదు.
అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. వినోద్ కుమార్ గారు దానికి ఓకే అంటారా మీరు? ఆ, నిజంగానే సార్ పెట్టుబడులు చెప్పిన అనే దాంట్లో విషయంలో మనకి రాకపోవటం అనేది జరుగుతోందా నిజంగా అట్లా? వస్తే మరి డెవలప్మెంట్ చూపెట్టాలి కదా. రైట్. ఇప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ పెరగాల. సార్ ఇప్పుడు విద్యుత్ అన్నాడు. సో విద్యుత్ ద్వారా పారిశ్రామిక రంగం పెరుగుతుంది. దాంట్లో పారిశ్రామిక రంగం పెరిగితే మనకు ఉపాధి వస్తుంది. సో ఉపాధి ద్వారా పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మరి పెరగలేక పెరగదు. పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే మనకు ఆర్థిక అభివృద్ధి జరిగినట్లు లెక్క. Yes. మరి అట్లాంటప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ పెరగకుండా ఇక అభివృద్ధి జరిగినట్టు ఏం లెక్కేస్తారు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు, పర్చేసింగ్ కెపాసిటీ పెరగదు. కానీ కొన్ని ఇండస్ట్రీస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు టీ హబ్ లాంటిది అయితే నువ్వు innovation పోయినా hubs పోకపోయినా వస్తాయండి. ఇప్పుడు తీసుకొచ్చాము, ఇవన్నీ టీ హబ్ చెప్పారు కానీ కదా. ఇప్పుడు గూగుల్ ఉంది. ఆయన ఏ దావోస్ పోతే వచ్చిందా గూగుల్? Right. ఏపీలా ఇక్కడ దావోస్లో మీటింగ్ పెడితేనే గూగుల్ వచ్చిందా? ఇట్లా గూగుల్ కాదు, ఏదైనా ప్రపంచంలో ఒక ఆర్థిక సంస్థలు ప్రపంచంలో పెట్టుబడి పెడతాయి. ఎందుకు పెడతాయి అంటే లాభాల కోసం పెడతాయి. సో కాబట్టి లాభాల కోసం పెట్టినప్పుడు ఎక్కడ వాళ్ళకు డబ్బు ఉంది, ఎక్కడ పెట్టుబడి పెడితే ఇంత లాభం వస్తుందని చూసుకుంటే అవే. దానికి దావోస్ పోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ పెట్టుబడులు తీసుకొచ్చింది మేమే అని చెప్తున్నాం అది కదా. తప్పండి. ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చేది వీళ్ళు కాదు. ఓకే. పెట్టుబడులు తీసుకొచ్చేది ప్రజల యొక్క వినియోగం. ప్రజలు ఎంత వినియోగిస్తున్నారు ఇంటర్నెట్ అనే దాని మీదనే గూగుల్ వచ్చింది. Yes. సో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ రావడానికి కారణం ఏంటంటే ఆ ఇంటర్నెట్ వినియోగించే పద్ధతి. సో మన దగ్గర వినియోగదారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది అనివార్యంగా వచ్చేస్తుంది, ఆ గూగుల్ వస్తుంది. అట్లనే ప్రతి కంపెనీ కూడా, ప్రతి ఈవెన్ చాక్లెట్ కూడా చూడు, చాక్లెట్ కంపెనీ పెట్టాలనుకున్నాడు అనుకోండి, వినియోగం ఎక్కువగా ఉంటే వినియోగం ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది నువ్వు వద్దన్నా వస్తుంది. నువ్వు అక్కడికి పోయి 100 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. Right. ఎందుకంటే ఆ రకంగా దావోసు పోయి నేను ఏదో అది రుగబెట్టడం కాదు. వీళ్ళు బ్లాక్ మనీ అయిపోయి అక్కడ దావోస్లో ఏం చేస్తారంటే మొత్తం కుబేర్లు అంతా ఉంటారు. ఈ బ్లాక్ మనీని ఎట్లా వైట్ మనీ చేసుకోవాలి అనే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. సో ఆ కార్యక్రమంలో భాగంగా కొంతమంది పెట్టుబడిదారుల బ్లాక్ మనీ అంతా తీసుకొని పోతారు. గుంపు అధికారికంగా పోతారు కాబట్టి దాంట్లో చెక్కింగ్స్ ఉండే కాబట్టి. సో ఆ డబ్బంతా తీసుకపోయి దాన్ని వైట్ మనీ చేసుకోవడానికి పెట్టుబడుల రూపంలో మళ్ళీ తిరిగి వీళ్ళ డబ్బే అక్కడ వైట్ మనీ ఇంకో కంపెనీకి ఇస్తారు, ఒక ఫారెన్ అనుకో లేకపోతే. ఈ మధ్యన మనం చూసాం గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఎస్, గ్రీన్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులతో డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళతో సమావేశం అయ్యారు. గ్రీన్ ఎనర్జీ అంటే ఇక్కడే హైదరాబాద్ లో రోడ్ నెంబర్ 36 లోనే ఎక్కడో వాళ్ళ ఆఫీస్. గ్రీన్ కో. అలా అట్లాంటివే. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి మాట్లాడేది ఇక్కడే మాట్లాడుకోవచ్చు. అదే డబ్బులు ఏం చేస్తారంటే ఇక్కడైతే ట్రాన్సాక్షన్ చేయలేం, ఇక్కడైతే చేయలేం, అక్కడైతే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ బ్లాక్ మనీ అంతా కాస్త వైట్ మనీ ద్వారా వీళ్ళ కంపెనీ రూపంలో పెట్టుబడి పెట్టిస్తారు. సో ఇలా ఈ అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ సక్రమం అయిపోతాయి వాళ్ళ రూపంలో. వచ్చేసిన తర్వాత వాళ్ళకు క్విడ్ ప్రోకో రూపంలో వాళ్ళకు పార్టీలకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఓ బీజేపీ పార్టీకి అన్ని వేల కోట్ల రూపాయలు అడిగి, బీఆర్ఎస్కి అన్ని వేల కోట్ల రూపాయలు అడిగి వచ్చినాయి. ఇదంతా దావోస్ లాంటి మనీ. ఈ అక్రమ సంపాదన అంతా సక్రమంగా చేసుకోవడానికి ఆ కంపెనీ రూపంలో వీళ్ళు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి నుండి వీళ్ళు తీసుకుంటారు. అంతే తప్పుడు ఒక 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఇది ఈయన అక్రమ సంపాదన అంతా. అక్కడ పెట్టుబడి పెట్టాలంటే డైరెక్ట్ పెట్టలేడు, పెడితే దానికి దొరకబడతారు, ఈడీ ఉంటుంది, రకరకాల వివరాలు ఉంటాయి. సో అక్కడ వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టిస్తాడు. దాని ద్వారా ఏం చేస్తుంది, ఆ కంపెనీ వీళ్ళ పార్టీకి 4 డబ్బులు ఇస్తుంది, లేదంటే వీళ్ళ ఏజెంట్లకు 4 డబ్బులు ఇస్తుంది. అప్పుడు వీళ్ళ అకౌంట్కి ఆ డబ్బులు వచ్చేస్తాయి. సో అంటే వైట్ మనీ అయిపోతుంది, బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అయిపోతుంది. 100% చాలా వరకు జరుగుతున్నది అదే అక్కడ. ఇప్పుడు అక్కడ ఆ కుబేర్ల కూటమి ఏంటంటే మొత్తం ప్రపంచంలో మేము గుత్తాధిపత్యం చేయాలంటే, గుత్తాధిపత్యాన్ని చేయడానికి ఒక 64 కుటుంబాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ 64 కుటుంబాలు ఏం చేస్తాయంటే ఆ మొత్తం వాళ్ళు ఎవరైనా సరే, అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఇండియన్, ఈ 64 కుటుంబాల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచం మన కంట్రోల్లో ఉండాలి. ఎవడు అక్రమ సంపాదించినా లేకపోతే ఎవడు సక్రమంగా సంపాదించినా సంపాదన అంతా మన దగ్గర రావాలి, మనం వాళ్ళకి అప్పుల రూపంలో ఇవ్వాలి. సో ఇవ్వాలంటే ఏం చేయాలి, అక్రమంగా సంపాదించిన వల్ల ఆ మనీని ఆ దేశంలో చేసుకోలేడు. కాబట్టి దావోస్ అనేది ఒక బ్లాక్ మార్కెట్కు పెద్ద సెంటర్. అది దానికి నువ్వు రాష్ట్ర అభివృద్ధికి ముడిపెడతారేంటి చాలా విషయాల్లో. ఇప్పుడు కిషోర్ గారు సార్ ఒక యాంగిల్ చెప్పిండు, వినోద్ గారు ఒక యాంగిల్, ఇప్పుడు నేను 3వ యాంగిల్ చెప్తాను దానిలో వాళ్ళు చెప్పిందని. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దావోస్కి పోయేటప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు కావాలి. దేశీయ పెట్టుబడులు మనం అనుకున్నంత స్థాయిలో లేవు, సేవింగ్స్ పొదుపు లేదు, పొదుపు పెట్టుబడి అయితే కాబట్టి మనం పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరగాలి, అభివృద్ధి బాగా జరగాలి అన్నప్పుడు మనకు పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడులు ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దావోస్ అనేది ఒక
సరి అయిన సక్రమమైన వేదిక కాబట్టి దావోస్లో పోయి ఇండస్ట్రియలిస్టులు అంతా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీస్ కానీ కలిసి మా దేశంలో ఈ సౌకర్యాలు ఉన్నాయి, మీరు పెట్టుబడి పెట్టండి అని మేము అక్కడ పోయి అడుగుతాం, చెప్తామని మనం పోయే ముందు అందరు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. ఒకసారి దావోస్ ఎందుకు పోతున్నాం అంటే ప్రైమ్ మినిస్టర్ కాంచెం మొదలు పెడితే ఇక్కడ అందరూ స్టేట్లో ఇదే ఉన్న statement స్టేట్ చీఫ్ మినిస్టర్స్ వరకు అదే చెప్తారు. ఏంటంటే మేము అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు డావోస్ పోయినంత మాత్రాన వాళ్ళు ప్లెడ్జ్ చేసి ఇన్ని లక్షల కోట్లు ఇస్తామని, లక్షల కోట్లు లేకపోతే ఎంఓయూలు జరిగినంత మాత్రాన అవి ఎందుకు వాస్తవానికి వచ్చే వరకు క్రియాశీలకంగా ఒక కార్యాచరణ ఎందుకు రూపొందిస్తలేదంటే ఇప్పుడు ఏ పెట్టుబడిదారుడు కూడా ఎక్కడికి వచ్చినా కూడా అది దేశీయ పెట్టుబడిదారుడు కావచ్చు, విదేశీ పెట్టుబడిదారుడు కావచ్చు, ఈ పెట్టుబడిదారుడు కానీ పెట్టుబడులు కానీ ఒకటే ఒక దాని లక్ష్యం ఉంటుంది, ఏంటంటే ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి పోతుంది. అంతే. లాభాలు ఎక్కడ వస్తాయంటే పెట్టుబడిదారి దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఈ అభివృద్ధి చెందిన దేశాలు వెనుకబడి దేశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లేబర్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ అమెరికాలో పెట్టే బదులు అదే కంపెనీ ఇండియాలో పెడితే అదే ప్రోడక్ట్ ఇండియాలో తయారు చేస్తే తక్కువ ఖర్చు. ఇప్పుడు ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు యాపిల్ ట్రంప్ ఏమన్నాడు, మా దగ్గరికి రండి, అమెరికా ఇండియా కూడా వద్దు, యూ కమ్ టు వాళ్ళకి అల్టిమేటం ఇచ్చాడు, పిలిచి కూడా మాట్లాడితే యాపిల్ వాళ్ళు చెప్పింది ఏంది, ఇక్కడ ఇండియాలో యాన్ యావరేజ్ $7 to $8 ఫర్ అవర్ ఉంటుంది, మన దగ్గర $18 to $20 ఉంటుంది, అంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మాకు వర్కౌట్ కాబట్టి మేము చేయాలి. అంటే పెట్టుబడిదారులకు ఏది ఉందంటే ఎక్కడ లాభాలు ఎక్కువ వస్తే అక్కడ పోతారు. అయితే దావోస్కి ఎంతకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సార్లు చెప్పినట్టుగా దావోస్ ఇప్పుడు పెట్టుబడిదారి సమాజం అంతర్జాతీయంగా నడుస్తుంది. వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళ టెక్ జెయింట్స్ కానీ పెట్టుబడిదారులు కానీ ఎప్పుడు కూడా నిరంతరంగా లాభాపేక్షణ, అంటే లాభాలు నడుస్తాయి. క్యాపిటలిజంలో ఎప్పుడు కూడా ఒక ముఖ్య సూత్రం ఏముంటుందంటే అది హంటింగ్ ఫర్ ద సర్ప్లస్ లేదా ప్రాఫిట్స్, అది లేకపోతే క్యాపిటలిజం కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎమర్జింగ్ ఎకానమీస్, డెవలపింగ్ ఎకానమీస్ ఎట్లా అనుకోండి, దీంట్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు దీనిలో పెట్టుబడి పెట్టడానికి వస్తారు. అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టడం అనేది ఏదో దేశ ప్రయోజనాల కోసమో లేకపోతే మన దేశ జనాలు ఉద్ధరించడం కోసం వాళ్ళ లాభాల కోసం వస్తారు. అయితే అది లాభాల కోసం వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇన్కమ్స్ క్రియేట్ చేస్తే మంచిది. కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా ప్రభుత్వాలు కానీ ప్రధానమంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు పోతున్నప్పుడు చెప్పిన మాటలు కానీ అక్కడ ఆ మీటింగ్ అవుతున్న సందర్భంగా ఇన్ని లక్షల కోట్లు ఎంఓయూలు అయినాయి, ఇవి తర్వాత చూసుకుంటే మనం ఎక్కడ కూడా ఈ వీటికి వాళ్ళు పోయే ముందు మాట్లాడిన మాటలకు అక్కడ జరిగిన ఒప్పందాలకు తర్వాత క్రియాశీలకంగా క్రియారూపకంగా అవి అమలైనది సందర్భాలు చూస్తే తక్కువ ఉన్నాయి, లేవనిగా చాలా తక్కువ ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే సరే రకరకాల అంటే స్వామి కార్యం స్వకార్యం, బ్లాక్ మనీ చేసుకోవచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టవచ్చు, వీళ్ళు ఉన్నది తీసుకుపోయి విదేశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇక రకరకాలుగా ఉండదు. కానీ బేసిక్ సూత్రం ఏంటంటే ప్రపంచ పెట్టుబడిదారులు ప్రపంచ మార్కెట్ను ఎక్కడెక్కడ మార్కెట్ ఉన్నది, ఎక్కడెక్కడ మనం పెట్టుబడులు పెడితే వస్తుంది. ఇప్పుడు భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కంపెనీ వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన జీసీసీ హైదరాబాద్లో విపరీతంగా ఓపెన్ చేస్తారు, గ్లోబల్ కెపబుల్ కంపెనీస్ బాగా వారానికి ఒకటి ఓపెన్ అవుతుంది. అది దాదాపు 1000-2000 కోట్ల నుంచి మొదలైతే ఇంకా కంపెనీస్ పెద్ద పెరిగినా కొద్ది పెరుగుతుంటుంది. అయితే వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పూణే చెన్నై కానీ ఆ మాటకు టోటల్ ఇండియాలో ఇక్కడ క్వాలిటీ మ్యాన్ పవర్ ఉన్నది. తర్వాత కంపేర్ విత్ ద డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాల కన్నా కూడా చాలా చౌకగా అంటే తక్కువ వేతనాలతో ఇక్కడ దొరుకుతారు. కాబట్టి మనం ఆ పెట్టుబడి ఎక్కడ పెట్టే బదులు పెట్టుబడి ఇక్కడ పెడితే మనకు లాభాలు ఎక్కువ వస్తాయి. అంటే ఇక్కడ వ్యవస్థ ఏంటంటే మొత్తం అంతా కూడా లాభాపేక్షనే. కాకపోతే మన వాళ్ళు ఏమంటారంటే ఈ లాభాలు అయినా పర్వాలేదు, ఇక్కడికి వస్తే కొంత డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్కమ్స్ పెరుగుతాయి అంటే అట్లా వచ్చినా పర్వాలేదు. కానీ వాస్తవంగా డావోస్ తోనే వీళ్ళ సార్లు అన్నట్టుగా పెట్టుబడి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ హైదరాబాద్ అనే ఒక సిటీ ఉన్నది లేదా బెంగళూరు ఉన్నది, మరి అట్లాంటప్పుడు ఇంకొకటి వాళ్ళు అక్కర్లేదు ఎవరు ఇవ్వక్కర్లేదు అంటే సర్ప్లస్ ఉన్న స్టేట్స్, సర్ప్లస్ బడ్జెట్స్ ఉన్న స్టేట్స్ ఎందుకని మైనస్ లోకి దిగిపోతున్నాయి అక్కడ, మరి అది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏ స్టేట్స్ ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఇప్పుడు ఏమైతున్నదంటే గవర్నమెంట్స్ ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, పబ్లిక్ అంటే మన ఇండస్ట్రియల్ పాలసీ ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టర్ ప్రైవేటు మిక్స్డ్ ఎకానమీ రకరకాలు ఉంటాయి.
ఇప్పుడు ఎప్పుడైతే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టర్ మొత్తానికి అయిపోయింది. మొత్తం అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అంత మొత్తం అంతా ప్రైవేటైజేషన్ అయింది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ అయితే జరుగుతూ వస్తుంది కొంచెం. అవుతున్నది. రెండోది ఏంటంటే నౌ ఈజ్ డ్రైవింగ్ ఫోర్స్ ఇది ప్రైవేట్ సెక్టర్ ఓన్లీ. ఇప్పుడు గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అవుట్పుట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న చూసుకుంటే హైదరాబాద్లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ ఎంత ఉంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంత క్యాపిటల్ సిటీ రాష్ట్రం. మీరు ఎంత కాదనుకున్నా ఇప్పుడు మెట్రో లాంటి మనం తీసుకుంటే పీపీపీ విధానంలో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అది అన్ని కూడా ఒక విధంగా అంతా ప్రైవేట్ అదంతా ఇప్పుడు ఇనవే ప్రైవేట్ ఫామ్ అంతా. అభివృద్ధి రాజకీయాలు మాట్లాడితే సార్ చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. దావోస్ దగ్గరకు వస్తే దావోస్ మీటింగ్లు ఏర్పాటు చేయడానికి దాని వెనుక ఉన్న ఆలోచనలు అవన్నీ వేరు. అది మనము అక్కడికి పోయి మనమేమి ఆశించినాము అంటే మన రాజకీయ నాయకులు దాంట్లో వైరుధ్యం ఉంది. వాళ్ళు ప్రపంచ కుబేర్లు మొదటి నుంచి కూడా ఇక్కడని కాదు, వాళ్ళు మొత్తం ప్రపంచం ఇప్పుడు క్యాపిటలిజం దారి మారింది. అది ఇప్పుడు ఒక వలస దేశం వచ్చి ఇంకో దేశం మీద పడి వనరులను దోచుకొని పోవడం కూడా క్యాపిటలిజమే. అది దాటిపోయింది ఇప్పుడు. అది కాక ఇప్పుడు కుబేర్లు అయినరు. ఆ కుబేర్లు అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టరు. మీరు క్లాస్ స్వాబ్ వాళ్ళ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. ఈ 20-30 ఏళ్లలో మొత్తం వరల్డ్ డెవలప్మెంట్ పాలిటిక్స్ అన్నీ మారిపోయినాయి. ఆ మార్పులో మేము ఎక్కడ కొట్టుకుపోతామని వీళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకొని దానికి ఒక దిశ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు శామ్యుయల్ హంటింగ్టన్ అని ఆయన చాలా డీటెయిల్గా రాశాడు. ఈ సేస్ దావోస్ మ్యాన్ అని. దావోస్కి వెళ్ళేవాడు ఎవడు అనేది ఆయన చాలా వివరంగా రాసింది. సో అదేంది అక్కడి నుంచి వస్తున్నది ఏంది అనేది ఒకటి మన అభివృద్ధికి సంబంధించి. రెండోది నేను అనేది మన ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఏం సందేశం ఇస్తున్నారు మనకి అంటే నేనంటే అది ఒక బాధ్యతారాహిత్య వ్యవహారము. ఎందుకంటే అభివృద్ధి అన్నప్పుడు అభివృద్ధి ప్రణాళిక రచనకు మన రాజ్యాంగంలో ఒక ప్రక్రియ ఉంది. కొన్ని కాదు, చాలా వివరంగా ప్రక్రియ ఉంది. ప్లానింగ్ కమిషన్ ఉంది, స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఉంది, శాసనసభలు ఉన్నాయి, 5 year బడ్జెట్లు ఉన్నాయి. అంతా ఉన్నది. ఏదో ఆషామాషిగా లేదు, క్రియేట్ చేయలేదు. మనకు పెట్టుబడులు అవి అన్ని తర్వాత కూడా ఎందుకు వస్తలేవు? ఇప్పుడు వారు అన్నారు అభివృద్ధి చెందిన దేశాలు, అందులో ఇండియాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ చీప్, తక్కువ. ఎందుకంటే మన దగ్గర పర్యావరణ చట్టాలు అమలు చేయము, మన లేబర్ చట్టాలు అమలు చేయము, వేతనాలు తక్కువ, ఇక్కడ మాన్యువల్ లేబర్ ఎక్కువ. కాబట్టి మీకు యాక్చువల్లీ లారెన్స్ సమ్మర్స్ అని ఆయన 1986లో యుఎస్లో చెప్పాడు, మన పరిశ్రమలు కాలుష్యం చేసే పరిశ్రమలు అక్కడి ఇచ్చి మనం కేవలం ఉత్పత్తులను మనకు తెచ్చుకుందామని ఆయన లారెన్స్ సమ్మర్స్ చెప్పాడు. ఆ విధానం వరల్డ్ బ్యాంక్ కూడా అమలు చేస్తుంది. ఈ ఆలోచన విధానంలో ఈ మన ఎన్నికైన ప్రజాప్రతినిధులు వీళ్ళు తీసుకొచ్చిన అభివృద్ధి రచన దానికి అనుగుణంగా ఉంది. అది మనం గుర్తించాలి మొట్టమొదటి. అంటే ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇండస్ట్రియల్ సిస్టమ్‌ని అనుగుణంగా మరి వాడు ఎందుకు వస్తున్నాడు? ఇంకోటి వాడిని తెలియదా? ఇప్పుడు వీళ్ళు దావోస్ పోతే కానీ ఇక్కడ ఆకర్షణీయంగా ఉంది ఈ రాష్ట్రం అందే తెలియదా? వాళ్ళు రీసెర్చ్ చేయరా? ఇవన్నీ కాదు. మన మౌలిక ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ దావోస్కి వెళ్ళి మన ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇస్తున్నారు? నేనంటే అది బాధ్యతారాహిత్యమైన సందేశము. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి రచననే చేయలేదు. అభివృద్ధి రచన ఇక్కడ ప్రజలతోటి పంచుకోకుండా నేను ఆ బంగారు తెలంగాణ అని అక్కడ పోయి చెప్పడం ఏంది, తెలంగాణ రైజింగ్ అని అక్కడ చెప్పడం ఏంది, ఇక్కడ అదే రెండో దశకు వస్తున్నా. ఇదేమో బ్రాడ్ ఒక డ్రీమ్, కానీ రెండో దశ ఏంటంటే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? పెట్టుబడులు 3 కారణాలు. వారు అన్నట్టు ఉత్పత్తి ఖర్చు ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ ఫెసిలిటేషన్ ఎక్కువ ఉంటుంది. మన ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తున్నప్పుడల్లా మనకేం చెప్పారు?
ప్రైవేట్ పరిశ్రమ వస్తే అభివృద్ధి జరుగుతుంది. అవును. ప్రైవేట్ పరిశ్రమ రావడానికి మన దగ్గర కరప్షన్ ఉంది, లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ రద్దు చేసి లిబరలైజ్ చేస్తే లిబరలైజ్ చేయాలని వస్తుంది అని చెప్పారు. అవును. 30 ఏళ్ళు అయింది, అయినా ఇంకా లిబరలైజ్ చేద్దామని టీఎస్ఐ పాస్ అని తెచ్చారు. టీఎస్ఐ పాస్ తెచ్చినాక కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ప్రతి రాష్ట్రము మీరు తగ్గించుకోండి, మీ నిబంధనలు రూల్స్ తగ్గించుకోండి అన్నారు. అంటే ఒక డిపార్ట్మెంట్ బీసీబీ 30 రోజులు తీసుకునేది మేము 15 రోజులే ఇస్తాము, 15 రోజులు ఇవ్వకుంటే ఇచ్చేసినట్టే అని కూడా చెప్పారు. చెప్పినా పెట్టుబడులు రావట్లేదు, మనం గమనించాల్సింది. అంటే రిఫార్మ్స్ తీసుకొచ్చినా కూడా పెట్టుబడులు రెండోది ఏంటంటారు దానికి వస్తుందా, రెండోది అసలు ఇదంతా రాజకీయ కరప్షన్. పెట్టుబడి రావాలంటే కరప్షన్. నువ్వు పెద్ద పెట్టుబడిదారిని ఎందుకు అడుగుతున్నావు? వైఆర్ బ్రింగింగ్ కుబేరుడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? వాడు ఎందుకు వస్తాడు? నువ్వు ఫెసిలిటేట్ చేస్తావు. కేసీఆర్ ఏమన్నాడు, ఎయిర్పోర్ట్ రాగానే సూట్ కేసు పట్టుకొని మా ఐఏఎస్ ఆఫీసర్ ఎంబటి ఉంటాడు, వచ్చి సెక్రటేరియట్ అన్ని పనులు చేసి పెట్టి సంతకాలు పెట్టి మళ్ళీ ఏరోప్లేన్ ఎక్కించి వస్తాడు అన్న. అంటే ఏంది, వాట్ ఈస్ ద ఫెసిలిటేషన్? సో యు ఆర్ బ్రింగింగ్ అ కరప్ట్ సిస్టమ్. కరప్షన్ని మేము తగ్గించామనే బదులు ఇంకో విధంగా పెద్దోడికే ఇస్తున్నాం. ఇక్కడ మన మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈలు మీకు ఈరోజు నేను పరిశ్రమ పెడతా అంటే వాళ్ళు 36 పర్మిషన్లు తీసుకోవాల్సింది ఇప్పటికీ. ఈవెన్ టుడే నడుస్తుంది. మరి వీడికేమో లేదు, నువ్వు వాడికేమో అన్నీ వేసి ఎర్ర తివాచి పరిచి ఆడనే ఇచ్చొచ్చినా అంటే నువ్వు ఏం చెప్తున్నావు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎంఎస్ఎంఈలో అంశం వచ్చింది సార్. ఇప్పటికి మన చుట్టూ హైదరాబాద్లో దాదాపుగా 21,000 పరిశ్రమల మధ్య చిన్న పరిశ్రమ మూతపడ్డాయి. మరి ఎంఎస్ఎంఈలు మూతపడినప్పుడు మరి డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఉపాధి కల్పన ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఉంటేనే వాళ్ళకు ఉపాధి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, బడా కంపెనీ వచ్చేస్తుంది. ఆ బడా కంపెనీలో అది వచ్చినా కూడా ఇవాళ రేపు అంతా టెక్నాలజీ, రోబో సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు అనేది చాలా తక్కువ అయిపోయింది. అందులో బడా కంపెనీలలో రోబోసే పనిచేస్తున్నాయి. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ పోండి, మీరు డాక్టర్లు ఉండరు, రోబోలు ఆపరేషన్ చేస్తున్నాయి. సో కాబట్టి అక్కడే వచ్చింది, చాలా వరకు హోటల్స్లో సర్వ్ చేస్తున్నారు రోబోలు. సో కాబట్టి మీకు ఇక అక్కడ ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది పోయి రోబో పవర్ వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, మ్యాన్ పవర్ కావాలా. సో మ్యాన్ పవర్ అనే దాన్ని రోజుకు తగ్గిస్తున్నారు. ఎవరు, ఈ బడా మొత్తం ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాన్ పవర్ ఉంటే వాడు ధర్నా చేస్తాడు, నాకు జీతాలు పెంచాలంటాడు, లేకపోతే ఇంకా లొల్లి చేస్తాడు, లేకపోతే నాకు మీరు రామచంద్రాపురం బిహెచ్ఎల్ పోతే 20 ఏళ్ళ కిందట మధ్యాహ్నం కూత కొయ్యంగానే 1000 మంది బయటకు వస్తారు. ఈరోజు మీరు ఏ పరిశ్రమలో 100 మంది బయటకు రారు. ఇప్పుడు ఆ రకంగా టెక్నాలజీని ఏం చేశారు వాళ్ళు, టెక్నాలజీ తీసుకొచ్చి ఈ మొత్తం మ్యాన్ పవర్ను తగ్గించేసి వాళ్ళు డబ్బు అనే దాన్ని ఆదా చేసుకోవడానికి ఇవాళ ఒకప్పుడు అజంజీహెమీలు వరంగల్లో ఉండేదండి. వరంగల్లో మేము పుట్టిన ఊరు. నా చిన్నతనంలో మా తాతలు వాళ్ళు వీళ్ళంతా పెద్ద ఎత్తున పనిచేసేది. ఒక 50,000 మంది 60,000 మంది పనిచేసేది. ఇప్పుడు అజంజీహెమ్ వెళ్ళే లేదు అక్కడ. ఏదో టెక్స్టైల్ పార్క్ అనేది ఏదో చిన్నది ఏదో అక్కడ ఏదో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. చెప్పేస్తే అక్కడ మొత్తం నీకు ప్రైవేట్ వాళ్ళకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు మొత్తం ఇంకా చీప్ లేబర్ ఎక్కడికి వెళ్ళి పడక బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అక్కడికి వెళ్ళి చాలా చీప్ లేబర్ తెచ్చుకుని అక్కడ పని చేయించుకుంటారు వాళ్ళు. అక్కడ ఉన్న లోకల్లోనికి అసలు ఉద్యోగమే లేదు. ఇక్కడే కదా పాయింట్ అనేది, విధి విధానాల విషయంలో ఏదైతే పరిశ్రమ స్థాపిస్తారో, సో ఆ పరిశ్రమ స్థాపించినప్పుడు ఏ ప్రాంతంలో అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దాంట్లో ఉపాధి. అది విధి విధానం కాదు, నీ అభివృద్ధి యొక్క కోణం ఏంది, అది జరగట్లేదు. ఇప్పుడు నీకు పేపర్ మీద ఉంటే అట్లా ఇస్తేనే కదా సార్ అభివృద్ధి అనేది ముందుకు వస్తుంది. మరి అట్లా రాయాలి కదా. ఇప్పుడు పరిశ్రమ 100 కోట్ల వాడు దావోస్ లో పెడతా అంటే నాకు ఎంతమందికి ఇస్తున్న ఉద్యోగం అని అడగాలి కదా. ఇప్పుడు ఇంకోటి ప్రైవేట్ ఇక్కడ ఇప్పుడు వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఒకటి వచ్చింది, అక్కడ మొత్తం వేరే రాష్ట్రాల నుండి వచ్చిండ్రు. మరి ఇక్కడ మనమేమో 80% లోకల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మనకు నిబంధన ఉంది. ఎవరు లేరు, 80% కాదు, 2% లేరు. అక్కడ 2% లేరు మన లోకల్ వాళ్ళు.
మరి ఇంకా నువ్వు ఇక నీ పాలసీ ఎక్కడ అమలు అవుతుంది? మరి ఇప్పుడు ఈ రోజున రేపటి రోజున ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేద్దాం అని ఈ అనుకుంటున్నాను. ఫ్యూచర్ సిటీ పరిస్థితి కూడా అదే దాంట్లో కూడా ఇట్లనే ఉంటది. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ తీసుకోండి, ఫ్యూచర్ సిటీ పక్కన పెట్టండి, హైటెక్ సిటీ తీసుకోండి. హైటెక్ సిటీలో 5% తెలంగాణ వాళ్ళు లేరు. 5%. మరి ఇంత మా ఉద్యమకారులు మరి అక్కడ మా సార్ చెప్పాలి. అంటే మరి కేసీఆర్ విషయం సార్. కాదు, కేసీఆర్ 10 ఏళ్ళు పనిచేసిండు. హైటెక్ సిటీలో ఎందుకు నింపలేకపోయాడు మన వాళ్ళను? ఎందుకు దాని మన వాళ్ళను ఉండాలని చెప్పి నిబంధన 80% ఉండాలని నిబంధన చట్టం తెస్తారు, దాన్ని అమలు చేయరు. మరి అమలు చేయకపోతే మరి ఇక్కడ లోకల్లోకి అవకాశాలు ఎట్లా వస్తాయి? సో ఈ రకంగా టెక్నికల్ గా దానికి మరి వాళ్ళు సూటబుల్ అవుతారో లేదో అది కూడా చూసుకుంటారు కదా. 100% టెక్నికల్ గా వారు చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ టెక్స్టైల్ పార్క్ సౌత్ కొరియా వాళ్ళు పెట్టారు. అక్కడ వీళ్ళకి గవర్నమెంట్ ఒక ల్యాండ్ కన్సెషన్, వాటర్ కన్సెషన్ అన్ని ఇచ్చింది. అక్కడ 100 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 100 మంది మన వాళ్ళు గారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది ఎంతో కొంత. పెట్టుబడి పెట్టినప్పుడు ఈ గవర్నమెంట్ ఏమని ఆలోచించి పెట్టుబడి పెట్టింది? ఉపాధి కదా. మరి ఇక్కడ రాలేదు, అయినా ఇచ్చారు. రెండోది, అక్కడ సౌత్ కొరియా పరిశ్రమ పెట్టడం వలన రెండో వైపు ఉద్యోగము, లైవ్లీహుడ్, జీవనోపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతమంది? వరంగల్లో ఒక సౌత్ కొరియన్ టెక్స్టైల్ కంపెనీ వలన మీకు సిరిసిల్ల కానీ ఎక్కడైతే పవర్ లూమ్స్ ఉన్నాయో వాళ్ళకి పని లేకుండా పోయింది. అంటే ఇటు జీవనోపాధి పోయింది. ఇక్కడ నువ్వు మన పెట్టుబడి పెట్టినాము, మన వనరులు వచ్చినాయి, ఉద్యోగ కల్పన జరగలేదు. ఇప్పుడు ప్రతినిత్యం ఇక్కడ కాలుష్యం వస్తుంది, అక్కడ నుంచి ఉత్పత్తి బయటకు పోతుంది. బయటకు పోతే లాభాలు సౌత్ కొరియన్ కంపెనీ, ఆ లాభాలు బయటకి, ఉద్యోగాలు బయటకి, మన కలుషితమైన నీళ్లు, మన జీవనోపాధి. మన ల్యాండ్ అక్కడ మన ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చినాం, ఎన్ని ఎకరాలు, అది కూడా పోయింది కదా. ఒక మైనస్ వైపే ఆలోచిస్తున్నాం కానీ దాని వల్ల ప్లస్ ఏంటనేది కూడా ఆలోచించాలి. ఎక్కడ ఉన్నాయి ప్లస్? చెప్పండి, ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వం ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేద్దాం అని అనుకుంటుంది ప్రభుత్వం. గతంలో టీఎస్ఐ పాస్ అనేది తీసుకొచ్చారు, దానివల్ల పెట్టుబడులు వచ్చినాయా అనే విషయం అనేది అందరికి. ఇంకోటి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నారు, నేనేమంటున్నానంటే ఫ్యూచర్ ఎవరి కోసం? ఎవరి ఫ్యూచర్ కోసం? రాబోయే తరాలకు. ఎక్కడ? తెలంగాణలోకే కదా. అవును కదా. ఇప్పుడు మీరు అందుకే హైటెక్ సిటీ అని చెప్పిన నేను. ఈ హైటెక్ సిటీలో మీరు ఒకసారి చూడండి, 5% తెలంగాణ ఏంటంటే దాంట్లో మీరు చెప్పిన దాంట్లో నేను కాదనట్లేదు, కానీ టెక్నాలజీ పరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా అభివృద్ధి వాళ్ళు కనుక చదువుకుంటే కనుక దాంట్లో ఉపాధి అవకాశం. మీకు ఒక విషయం చెప్తాను పట్టండి. నేను ఏమంటానంటే ఎందుకు పెట్టుకుంటానంటే బయట నుండి చీప్ లేబర్, మళ్ళీ ఇదే సేమ్ ఆ ప్రిన్సిపల్ అదే ఇక్కడ అప్లై అవుతుంది. చీప్ లేబర్ వస్తున్నారు బయట నుండి. అట్లాగే ఇప్పుడు ఒకవేళ నాకు స్కిల్ లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, స్కిల్ ఇస్తలేము అనుకుందాం, స్కిల్ లేదనుకుందాం. కానీ నువ్వు ఈ స్కిల్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 80% టీచర్లు లేరండి. చెప్తున్నా అన్ని క్యాంపస్ల పరిస్థితి అదే. టీచర్లు లేరు, అక్కడ రూపాయి లేదు, కనీసం అటెండర్ లేడు. నీళ్ళు తెచ్చుకుందామంటే మరి ఆ యూనివర్సిటీ ఎట్లా నడుస్తుందండి? ఎట్లా బాగుపడుతుంది? సో అక్కడికి వెళ్ళి స్కిల్ ఎట్లా వస్తుంది విద్యార్థులకు? సో కాబట్టి విద్యార్థులకు స్కిల్ రాకపోతే వాడు ఎట్లా స్కిల్ ఎంప్లాయ్ అవుతాడు ఇక్కడ? అంటే తప్పేవరది అక్కడ? ప్రైవేట్ యూనివర్సిటీల దగ్గర ఏమో మొత్తం డబ్బులు తీసుకొని వాళ్ళకి యూనివర్సిటీలన్నీ ఇచ్చేసి నువ్వు అక్కడ వాటిని డెవలప్ చేస్తావు. సార్ని అడగాలి. అయితే ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ ఉండదు, అక్కడ బడ్జెట్ ఇవ్వవు, ఏమి ఇవ్వవు, ఎట్లా డెవలప్ అవుతుంది? ఎట్లా స్కిల్ వస్తుంది వాళ్ళకి? సో ఈ రకంగా మళ్ళీ ఏం బ్లేమ్ చేస్తారు? కాదు ప్రభుత్వ విశ్వవిద్యాలయ పనికిరాని వాళ్ళు వస్తారు, లేరు అని మళ్ళీ వాళ్ళే బదనాలు చేస్తూ ఉంటారు. అక్కడ అసలు నువ్వు 1 రూపాయి ఇవ్వైతివి, రిక్రూట్మెంట్ చేయవైతివి, బడ్జెట్ ఇవ్వైతివి, మరి ఎక్కడ స్కిల్? నేను అదే అంటున్నా, ఈ పెట్టుబడులు ఎక్కడికి పోతున్నాయి? ఈ పెట్టుబడులు తీసుకొస్తున్నావు కదా, ఎందుకు నువ్వు కనీసం 6% బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి నీది విద్యాలయం కోసం, ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు కిషోర్ గారు, ఇప్పుడు సమస్య ఏంటంటే మనం గుంగట్లో అన్నం పెట్టుకొని తింటున్నాం, అన్నంతో పాటు బొచ్చు కూడా వస్తుంది. ఇదంతా ప్రైవేటైజేషన్. ఒక్కసారి ప్రైవేటైజేషన్ పోయిన తర్వాత వచ్చేది ఇదే ఉంటుంది. నేను చెప్పేది ఇప్పుడు కిషోర్ గారు, ఇప్పుడు ఒక విషయం జరుగుతున్నప్పుడు మైనస్లు, ప్లస్లు, గెయిన్స్, లాసెస్ అన్నట్టు.
ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రభుత్వం అంటే నేను పాలసీ గురించి మాట్లాడతాను. రైట్. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రభుత్వం కొన్ని విషయాలు చేయదు అనేది వాళ్ళు డిసైడ్ చేసేసారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మా పని కాదు, ఓకే. రాష్ట్ర ప్రభుత్వాల పని కాదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ పని, ఏదైనా సరే. సెంట్రల్ ఓకే, గవర్నమెంట్ పని కూడా కాదు. ఉమ్, ఇదంతా కూడా ప్రైవేట్ సెక్టర్కే ఇస్తాం మేము. ఓకే. ఇప్పుడు మొన్న ఏంటంటే ఆ బీజేపీకి మొన్న 24లో వాళ్ళు అనుకున్నట్టు 350 సీట్లు వస్తే ఇప్పుడు వాళ్ళు 3 ఎజెండాలు ఉండే వాళ్ళకి. ఒకటి పీసీ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని, అది PSUs అన్ని కూడా ప్రాఫిట్ మేకింగ్ లాస్ మేకింగ్ మొత్తం తీసేద్దాం, అసలు ఏం ఉంచేది లేదు. రైట్. రెండవది 500 యూనిట్స్ను డిమార్టేషన్ చేయాలి. మూడోదేమో ఇంకోటి ఏదో పెట్టి వాళ్ళు అనుకున్నారు, కానీ అదేమనుకుంటే అనుకోకుండా వాళ్ళకి రాలేదు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నది, పబ్లిక్ పాలసీ అనేది ప్రభుత్వాలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అన్ని మార్చేసినాయి. ఇప్పుడు Right. ఏది కూడా పబ్లిక్ సెక్టర్ గురించి మాట్లాడతలేదు. పబ్లిక్ అసలు ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే ఇన్ అదర్ వే, అంటే ఇంకొక విధంగా పబ్లిక్ సెక్టర్ హైస్ బీన్ విత్డ్రాయింగ్ ఇటు ఎర్లియర్ ఫంక్షన్స్, అంటే ఎందుకంటే చేసి అంటే అంతకుముందు చేసిన ఫంక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు విత్డ్రా అయిపోతున్నారు. విత్డ్రా అయిపోయి ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ చూసాం, ఇప్పుడు బ్యాంకులన్నీ మెర్జ్ అయిపోయి ఒక బ్యాంక్ కిందకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు వినోద్ గారు, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఎందుకు ఇస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇస్తున్నారు? ఉమ్, ఇప్పుడు వినోద్ గారు ఒకటి, ఇప్పుడు మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, తెలంగాణకు 48 వచ్చింది. ఎందుకు చెప్తానంటే ఈ విషయం సీరియస్, ఎందుకు ఇట్లా జరుగుతున్నదంటే 50s తర్వాత ఎడ్యుకేషన్కు స్కూల్స్ వచ్చినాయి తెలంగాణలో. అప్పటి వరకు తెలంగాణ చాలా ఊళ్ళలో స్కూల్స్ లేవు. Okay. నిజాం గవర్నమెంట్ నిజాం 50sలో స్కూల్స్ వచ్చినాయి. 70sకి వచ్చే వరకు ప్రతి ఊళ్ళో స్కూల్ రావడం, కొత్త ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అయింది. కనీసం ఊళ్ళో ఒక స్కూల్ అనేది, అది ప్రైమరీ స్కూలా లేదా అంతే 5th వరకు, ఒక స్టేజ్ ఆఫ్ ఒక ఫిఫ్త్ వరకు అంతే. హై స్కూల్ ఎక్కడో తాలూకా లెవెల్ ఉండేది. అయితే కొంత ఎక్స్పాన్షన్ అయిన తర్వాత 70s తర్వాత నుంచి వెళ్ళి ఇది ఎస్ఎస్సి వచ్చింది. అంటే ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టమ్, తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెర్జ్ చేసి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చింది. Yes. 68-69 ఫస్ట్ బ్యాచ్, మా సెకండ్ బ్యాచ్ 16. అప్పటి వరకు ఎక్స్పాండ్ అవ్వకుండా పోయింది ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది. ఇంటర్మీడియట్ తర్వాత కొంత ఏమైందంటే ఎక్స్పాన్షన్ అనేది ఎందుకు పెరిగిందంటే ఎడ్యుకేషన్ అవకాశాలు పిల్లలు చదువుకుంటారని పెరుగుకుంటూ వచ్చింది. పెరుగుకుంటూ వచ్చిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత ఏంటంటే సరైన ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు అదే స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షను, జూనియర్ కాలేజ్ ఎక్స్పాన్షను హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే వరకు జరగలేదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలు 1975 వరకు కూడా మొత్తం తెలంగాణ మీద ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆర్ఈసీ ఒకటి, అవును. తర్వాత వరంగల్ ఒకటి. 1972లో జేఎన్యూ వచ్చింది. జేఎన్యూది మామూలు కాలేజ్ అక్కడ ఒకటి పెట్టారు. అంటే ఎంత అవసరం ఉన్నదంటే చాలా అవసరం ఉండేది, పిల్లలకు రిక్వైర్మెంట్ ఉన్నది. గవర్నమెంట్ అది నాట్ అదే ఒకటి ఇక్కడ అదే requirement కి తగ్గట్టుగా అదే కిషోర్ గారు నేను చెప్తున్నా. అభివృద్ధి ఇప్పుడు చెందట్లేదు అనేది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడూ లాంగ్ ఎగోనే వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఎప్పుడు అంటే దిస్ ఈజ్ నాట్ అవర్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అదేంటి విద్యా వైద్యం అనేది అది ప్రభుత్వాల దగ్గర కాదని అంటారా? అది ఎవరు అది అది చేస్తారు? అది మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుకుంటున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇన్ అవర్ సొసైటీ. ఓకే. అది ఏమైంది, ఎప్పుడైతే పిల్లల రిక్వైర్మెంట్ పెరిగిందో, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంట, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండి ఏమైంది, వీళ్ళందరూ పోయి కర్ణాటక, మహారాష్ట్ర, అవును. తమిళనాడు చదువుకున్నారు. తర్వాత వీళ్ళు జ్ఞానోదయం ఏంటంటే ఆ పైసలు ఎందుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడే చేసుకుంటే మనమే సరిపోతుంది, పెట్టుకొని ఇక్కడే. మనం అంటే ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ యాజ్ ఏ పబ్లిక్ సర్వీస్ ప్రొవైడర్, నేను ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టార్ ద్వారా ఇస్తా అనేది వాళ్ళు దాదాపు 70sలే మొదలుపెట్టారు. వాళ్ళు ఇప్పుడు కొత్త కాదు, 80 వచ్చారు మొత్తానికి వదిలిపెట్టింది, ప్రైవేటైజేషన్ మొదలైంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలకు అమ్ముకున్నారో అది 80లో అమ్మారు, ఇప్పుడు కాదు 80sలో అమ్ముకున్నారు. ఇప్పుడు కొత్తగా అమ్ముకునేది ఏం లేదు. ఈ ప్రైవేట్ కాలేజీలే మంచి కాలేజీలు యూనివర్సిటీస్ అయినాయి ఇప్పుడు, అంతే. అంతే. అదేం పెద్దగా కాకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువ అమ్ముకోమని చెప్పాను. ఇప్పుడు కిషోర్ గారు ఇంకా కొద్దిగా ఎక్కువ అమ్ముకోండి, లివర్లు అమ్ముకోండి, తక్కువ అమ్ముకోండి. ఇక్కడ ఏంటంటే స్కిల్డ్ అనేది, స్కిల్ యూనివర్సిటీ అనేది రావటం ఈ రోజు ఇప్పటికీ కూడా మనం ఇప్పుడు అదొక పెద్ద మిత్తు, మళ్ళీ ఒక చెవిలో పువ్వు పెట్టడం అనేది తప్ప ఏం లేదు అట్లా. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతుండేది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ ఇదే కాదు, హెల్త్ కానీ చాలా సెక్టర్లు ఏమైందంటే అది గ్రాడ్యువల్గా విడ్రా అవుతూ వచ్చింది. ఓకే. ఎర్లియర్ వాట్ వాజ్ ద గవర్నమెంట్, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్. ఆఫ్టర్ 80s తర్వాత స్లోగా విడ్రా, ఇప్పుడు అసలు మొత్తానికి వదిలిపెట్టారు. అంటే ఒకటండి, ఓవరాల్ గా ప్రభుత్వాలు
మా వల్ల కావట్లేదు కాబట్టే ప్రైవేట్ పెట్టుబడులు కావాలని కావాలి చెప్పి వాళ్ళు లాక్కొస్తున్నారా? లాక్కొస్తున్నాం. లేకపోతే అసలు నిజంగా ప్రభుత్వం దగ్గర ఇటువంటి రిసోర్సెస్ లేక ఇప్పుడు కిషోర్ గారు తీసుకొస్తున్నారంటారా? నిజంగా వాళ్ళు లాక్ వస్తున్నారా లేదని పక్కకు పెడితే లాక్ వస్తున్నావు అని వాళ్ళే పెడుతున్నారండి. చెప్పడానికి నటిస్తున్నారు అంతే. అది కాదు, వాళ్ళే పెడుతున్నారు. ఇప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి ఉన్నాడు, లీడరు, ఆయనకు ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నది, యూనివర్సిటీ పెట్టుకున్నాడు. మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నాడు, ఆయనకు మెడికల్ కాలేజ్, ఆ కాలేజ్ ఈ కాలేజ్ కలిపి యూనివర్సిటీ పెట్టుకున్నాడు. లీడర్లే ఇప్పుడు మొత్తం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక గాడిని తీసుకొచ్చారు కదా, ఎవరు? వాళ్ళంతా వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళేం తీసుకురాలేదండి. వాళ్ళు అలా చూడకూడదా మరి దాన్ని? ఇప్పుడు నేను మనం సెల్ఫ్ సస్టైన్ అయినా కూడా తప్పేనంటారా? కాదు, తప్పు కాదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు ఏం బ్లేమ్ చేస్తారంటే నేను పూలు అమ్మినా పాలు అమ్మినా సరే, అవన్నీ వినండి. ఇప్పుడు. నేను పూలు అమ్మిన పాలమ్మిన మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో నేను పెడుతున్న స్టాండర్డ్స్. నేను అసలు ఉస్మానియాలో ఎవరు అంత ప్రొఫెసర్ అంటాడు దిక్కుమాలినోళ్ళు. ఆయన మాట్లాడే డైలాగులు అండి నేను చెప్పేది మీకు. దిక్కుమాలినోళ్ళు అంత పనికిరాని వాళ్ళు అక్కడ. కాకతీయ విశ్వవిద్యాలయం కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ అసలు పనికిరాని చెత్త అంతా అక్కడ ఉన్నారని చెప్పేసి ఆయన నా విశ్వవిద్యాలయంలో మొత్తం నేను ఇస్తున్న ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తున్నా, నేను ఇంకా అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన. నేను ఒక్కటే అడిగిన ఆయన, నువ్వు మంత్రివే, నువ్వు మంత్రిగా పనిచేసినావు, నువ్వు మంత్రిగా పనిచేసినప్పుడు ఆ విశ్వవిద్యాలయానికి ఎన్ని రూపాయలు కేటాయించినావు, ఎంతమందిని రిక్రూట్ చేయించినావు, ఎంత స్కిల్కి సంబంధించిన ఇండస్ట్రీస్తో అక్కడ ట్రైనింగ్ ఇప్పించినావు, నువ్వు మంత్రివే కదా, నువ్వు ఏం చేసినావు చెప్పన్నా. నేను ఒక డిబేట్లో జరిగింది మా ఇద్దరి మధ్యలో. జరిగినప్పుడు నోరు తెలిసిండు, ₹1 నీ వల్ల ₹1 ఉస్మానియాకు రాలేదు, నీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా? నైతిక అర్హత ఉందా? పెట్టుబడులు వస్తున్నాయనంటేనేమో అదిగో వచ్చి ఇక్కడంతా కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అంటారు. మనం అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి అన్నప్పుడు అభివృద్ధి వనరుల మీద ఆధారపడి ఉంటుంది. Yes. అలా మానవ వనరులు కూడా, అవును, మానవ వనరుల బట్టి అభివృద్ధి కూడా ఉండాలి. ఉండాలి. అభివృద్ధి ఎడకెలో పైనుంచి కొడితే రాదు అది. రాదు. అయితే ఇక్కడ ఏమైందంటే మీకు మొట్టమొదట దావోస్ అనేది వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఏంటంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. వాళ్ళు సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంది, వారు అన్నారు చూడండి, రోబోట్స్ కానీ ఇలా అన్నిటినీ తీసుకోవడమే, మ్యాన్ పవర్ కాదు. ఓకే. మరి మన భారతదేశంలో మ్యాన్ పవర్ ఎక్కువ, అందులో యూత్ ఎక్కువ అని కూడా ప్రభుత్వమే చెప్తుంది. అప్పుడు మన అభివృద్ధి రచన ఎట్లా ఉండాలి, ఇక్కడ మానవ వనరులకు అనుగుణంగా మీరు డెవలప్ చేయాలి కదా. కానీ ఎవడో దావోస్లో పెట్టుబడి పెడతా అంటే నువ్వు వానితోటి నువ్వు ఏం మాట్లాడుకొని తీసుకొస్తున్నావు అంటే అక్కడే నేను అన్నది మౌలిక ప్రశ్న. ప్రభుత్వము పెట్టుబడుల కొరకు ఆకర్షించడానికి పెట్టుబడి పెడుతుంది, పెడితే సరే అదే ఖర్చు చేస్తున్న ఖర్చు ఒక్క ఉద్యోగానికి ఎంత పెడుతున్నారు నేను లెక్కేస్తే గత సంవత్సరం మన వీళ్ళు ఇచ్చిన పెట్టుబడి లెక్కలు ఇస్తే ఒక ఉద్యోగానికి కనీసం 50 కోట్ల నుంచి 100 కోట్లు పెడతారు ఒక ఉద్యోగానికి అంటే యావరేజ్. మరి ఈ లెక్కన ఆ పెట్టుబడి 100 కోట్లు తెచ్చినోడు వాడు దాన్ని 200 కోట్లు చేసుకొని పోవాలని పెడతాడు కదా ఒక ఉద్యోగానికి. మరి నువ్వు ఇక్కడ ఈ పెట్టుబడులు తెస్తే అంటే ఏంది, నీ వనరులను నువ్వు అమ్ముకుంటున్నావు, సింపుల్. నీ నీటిని అమ్ముకుంటున్నావు, నీ గాలిని అమ్ముకుంటున్నావు, నీ భూమిని అమ్ముకుంటున్నావు, అమ్ముకొని అభివృద్ధి అని దాని పేరు పెడుతున్నావు. అభివృద్ధి అంటే ఈ మానవ వనరులు, ఇక్కడ తెలంగాణ మానవ వనరులు అభివృద్ధి జరిగిందా లేదా, నువ్వు వాళ్ళకి అనుగుణమైన రచన చేసినవా లేదా, ఈ ప్రశ్న మనం ఎందుకు అడగలేకపోతున్నాం? దావోస్లో వాళ్ళు జరిపిన సంభాషణ కానీ శాసనసభలో పెట్టి ఎందుకు చెప్పలేకపోతున్నారు? కిషోర్ గారు ఇప్పుడు ఇంకా సార్ ఇంకా కొద్దిగా ఆప్టిమిస్ట్గా మాట్లాడతారు కానీ వాస్తవంగా ఇంకా వాస్తవం మాట్లాడాల్సుకుంటే అసలు గవర్నమెంట్లకు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక పబ్లిక్ పాలసీ ఫర్ ద పబ్లిక్ అనేది లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు అది లేదు, అది ఉండాలని మనం అనుకుంటున్నాం, మనం మాట్లాడుతున్నాం, కానీ ఏ గవర్నమెంట్ కూడా అది లేదు. ఒకటి ఏంటంటే మేము ప్రైవేటైజేషన్కి ఇచ్చేసినాం, వాళ్ళు అడిగితే చిన్న చిన్న ఏమన్నా సహాయాలు ఉంటే చేసేద్దాం, వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళు అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు దాదాపుగా ఇది బీన్ ఇంప్లిమెంటింగ్, ఇప్పుడు కొత్తగా ఏం కాదు, 20 ఏళ్ళకి అదే నడుస్తుంది. అయితే ఒకటేంటంటే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి విధానం, పెట్టుబడిదారు
వాడు సర్ప్లస్ అంటే లాభాలు ఎక్కడ వస్తే అక్కడ పోతుంది. ఇప్పుడు వినోద్ గారు అన్నారు, ఇప్పుడు ఏది బీహారు, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ లేబర్ అంతా ఇక్కడ కన్స్ట్రక్షన్లో పనిచేస్తారు, తెలంగాణలో లేబర్ పనిచేస్తారు దాదాపు చూస్తే. ఎందుకు ఇది ఈ పెట్టుబడిదారి విధానం ఎందుకు చేస్తుందంటే పెట్టుబడికి వచ్చే లాభమే లేబర్ మీద వస్తుంది, పెట్టుబడి మీద రాదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి 100 కోట్లది 100 కోట్ల మీద రాదు. ఆ 100 కోట్లలో లేబర్కి ఎంత ఇస్తారు? లేబర్కి ఒకవేళ 100 కోట్లలో ఒక 50 కోట్లు ఇచ్చినందుకు ఆ 50 కోట్లలో 15 కోట్లు 20 కోట్ల లాభం వస్తుంది వానికి. దాని లేబర్ మీద వస్తుంది వానికి, పెట్టుబడి మీద రాదు. కాబట్టి ఎక్కడైతే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక దాన్ని మర్చిపోతే మనం ఎంత మాట్లాడినా కూడా ఏముండదు. వాళ్ళ లాభాలు ఎక్కడ ఉంటాయంటే చీప్ లేబర్లే ఉంటాయి. అది విత్ ఇన్ ది కంట్రీలే కావచ్చు, కంట్రీ టు కంట్రీ కూడా కావచ్చు, అవుట్ సైడ్ కంట్రీ కావచ్చు. కాబట్టి జరిగేది ఏంటంటే ఇవాళ మనం ఒప్పుకోకపోయినా మనం ఎన్ని ఏం మాట్లాడినా పబ్లిక్ సెక్టర్ రావాలి, ప్రజలు బాగుపడాలి అనేది ఇది అవర్ విష్ఫుల్ థింకింగ్. మనం ఏదో ప్రజల కోసం ఆలోచన, కానీ వాస్తవంగా మనం ఒక ఎక్స్పర్ట్గా మనం అనలైజ్ చేస్తే ఆ గవర్నమెంట్స్కి ఆ ఫిలాసఫీ లేదు. ఆ విషయాలు ఫిలాసఫీ లేనప్పుడు తెలంగాణ రైజింగ్ 2047 ఇవన్నీ మాట్లాడతారండి. తెలంగాణ తెలంగాణ 40 అంటే నేను 2047 3 ట్రిలియన్ ఎకానమీ అంటే నోరే కదా వాడు మాట్లాడడానికి ఏముంటుంది. ఇప్పుడు ఇప్పుడు నిజంగానే ఇప్పుడు అసలు బేసిక్ విషయం ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పండి సార్, ఈ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా తడబడి ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏమవుతుంది? అమెరికా అంతా డీఇండస్ట్రియలైజ్, జాబ్స్ లేవు అక్కడ, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువైనాయి. అమెరికన్ ఎకానమీ ఈజ్ నన్ బిగ్ క్రైసిస్. వాళ్ళ గురించి అన్ని లింకే, ఇప్పుడు అన్నిటికీ లింకే. ఇక్కడ లింక్ లేదంటే ముగినట్టే మనం. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఏ పెట్టుబడిదారు విధానం లాభాల కోసం అన్వేషణ కోసం తిరుగుతుందో ఎక్కడైతే ఆరిజిన్ వచ్చింది అక్కడే మునుగుతుంది. ఇప్పుడు మొత్తం ఈ మేఘా గిగా అన్ని వచ్చింది దానికోసం వచ్చింది. కాబట్టి ఏంటంటే బేసిక్గా మార్క్స్ ఎప్పుడు అన్నాడు, పెట్టుబడిదారు విధానంలో సర్ప్లస్తోని మొత్తం సంపద అంతా కూడా కొద్దిమంది చేతిలో పోతుంది, మెజార్టీ ప్రజలకు ఏం రాదు. ఇప్పుడు అది క్లియర్గా కనబడుతుంది. ఆయన ఎప్పుడో విప్లవం వచ్చిందో రాలేదు, కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితులు కనబడుతుంది. పాజిటివ్ మోడ్ లో పెడితే తెలంగాణ రైజింగ్ అని 2047 అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు కిషోర్ గారు మన మంచి వర్డ్స్ పెట్టకండి, పాజిటివ్ రైజింగ్ ఏ రైజింగ్ ఉండదు. నీకు ఒక అబ్బాయి ఒక తల్లిదండ్రులకు పుట్టిన, పుడితే వాడికి ఒక పూట అన్న ఉన్నా ఏదో కిందకో మీదకే పెరుగుతాడు, 2 పూటలు ఉన్నా పెరుగుతాడు, 3 పూటలు ఉన్నా పెరుగుతాడు, ఏదో పెరుగుతాడు, పెరగకుంటే ఏం ఆగాడు, చచ్చిపోడు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కూడా గట్లే ఉంటుంది, కిందకో మీదకో పోతా ఉంటుంది. ఒక అడుగు తప్పడాడు చేస్తాడు, కింద పడతాడు, లేస్తాడు, ఏదో వ్యవస్థ ముందుకే పోతుంటుంది. అదేంటండి గతంలో 2020 అని అనుకున్నాము, 2020 అని అనుకుని అది 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు, ఈయన బంగారు తెలంగాణ అన్నాడు, ఏడైంది ఓన్లీ రేవంత్ రియల్ ఎస్టేట్. అది దట్ ఈస్ నాట్ రైజింగ్ ఆఫ్ పబ్లిక్, దట్ ఈస్ రైజింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. హిల్ట్ పాలసీ తీసుకొస్తే అది తప్పని అంటారు. హిల్ట్ పాలసీ ఇప్పుడు ఒకటి చెప్తానండి, ముగ్గురు ఉన్నారు కాబట్టి నేను ఒకటి అంటాను. మీలాంటి మేధావులు ప్రభుత్వానికి ఏదైనా సానుకూలంగా వాళ్ళు చేద్దామని అనుకున్న దానికి సానుకూలంగా మీరు ఏదైనా ముందుకు స్టెప్ నేను ఇచ్చినాను. మీరు చెప్తే కనుక ఒప్పుకోకపోతే మనం మాట్లాడొచ్చు. హెల్త్ పాలసీ మీద చాలా డీటెయిల్ గా వివరంగా ఇచ్చాను, మాట్లాడినాను. హెల్త్ పాలసీ ఏంది, ఎక్కడ మన హైదరాబాద్ నగరంలో లోపట ఉన్న కాలుష్య పరిశ్రమలను బయటకు తరలిస్తామని. ఇప్పుడు ఇది కొత్తది కాదు, 2001లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కార్యరూపం దాల్చలేదనే కదా. అప్పటి నుంచి కూడా ఏదో రూపంలో మారుతూ వస్తుంది. కానీ అది ఆఖరికి ఏంటంటే అది భూమి వినియోగ మార్పిడి విధానం, అది పారిశ్రామిక అభివృద్ధి విధానం కాదు. అది భూమి ఉన్నది, ఆ భూమిని రియల్ ఎస్టేట్కి మార్చడమే. దానికి ఏం చేయాలని కూడా మేము చాలా వివరంగా ఇచ్చినా, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. విషయం ఏంటంటే దానివల్ల ఫ్యూచర్ సిటీకి కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే పెట్టుబడులు ఇప్పుడు హైదరాబాద్లో దీనివల్ల ఎంత, వాళ్ళు ఒక 20,000 ఎకరాలు ఫ్రీ చేద్దామని చూస్తారు. హిల్ట్ పాలసీ అలా పాలసీలనేమో 2,000 ఎకరాలని రాసుకున్నారు. 2,000 ఎకరాలు మల్టీపర్పస్ జోన్కి చేస్తారు, ఫ్రమ్ ఇండస్ట్రియల్ జోన్ టు మల్టీపర్పస్ జోన్. అంటే ఆఖరికి అయ్యేది ఏంది, రెసిడెన్షియల్ జోన్స్ వస్తాయి అక్కడ, అండ్ మిక్స్డ్ జోన్. ఇప్పటికే మీకు జీడిమెట్ల కానీ
మల్లాపూర్ కానీ ఆజామాబాద్ కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏ అన్నీ ఇప్పటికే మిక్స్డ్ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ కమర్షియల్ అన్నీ అక్కడే ఉన్నాయి. అయిపోయింది పూర్తిగా గ్రౌండ్ వాటర్ అంతా కాలుష్యమైంది. ఓకే. ఇప్పుడు మీరు హిల్ట్ పాలసీ పేరు మీద ప్రక్షాళన చేయదలుచుకున్నారా లేక భూమి వినియోగం మార్పిడి చేయదలుచుకున్నారా? సింపుల్, భూమి వినియోగ మార్పిడి చేద్దాం అంతే అంతే. దానివల్ల ప్రక్షాళన జరగదు కదా. మరి ప్రక్షాళన ఎప్పుడు జరగాలి? ఓకే. అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికే పటాన్చర్లో మీకు ఇక్రిసాట్ పక్కన ఓల్డ్ అని కంపెనీ ఉండేది. ఆ కంపెనీ 1990లో అత్యంత కాలుష్యమయమైన ప్రదేశం ఆడ. అక్కడ మల్టీ స్టోరేడ్ ఇల్లు వచ్చినాయి. అందులో ఉన్న రెసిడెంట్స్కి తెలియదు అక్కడ కింద ఏముందో. మీకు సరూర్ నగర్లో సిరీస్ కంపెనీ ఉంది. అది 20 ఏళ్ళ 30 ఏళ్ళ కిందట మూసేస్తే ఈ రోజు కూడా గ్రౌండ్ వాటర్ కలుషితమైంది. ప్రజలకు తెలియదు, తాగుతారు, వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. అది అభివృద్ధి? అది అభివృద్ధి? మరి ప్రభుత్వము పాలసీ తెచ్చినప్పుడు ఈ 4 అంశాలు ఎందుకు ఆలోచిస్తలేదు? కేవలం భూమి మీద ఒక మార్పిడే ఎందుకు ఆలోచించింది? ఇది మన ప్రశ్న. జవాబు లేదు. దాంతో పాటు 5 లక్షల కోట్ల విలువైన భూమిని 5,000 కోట్లకు మాత్రం అమ్మేస్తున్నారు. సరే, మీరు అట్లా మాట్లాడితే పక్కన ఆంధ్రప్రదేశ్ లో 99 పైసలకి ఎకరాలు భూమి ఇచ్చేస్తున్నారు. ఇది పొలిటికల్ గా తీసుకున్న అభిప్రాయాలు, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ని ఎవరు వ్యతిరేకిస్తారు? దాన్ని తప్పని ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నది నేను పొలిటికల్ నిర్ణయాలు అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం అని అంటారు. అలా నిజంగానే జరుగుతుంది, సంతోషిస్తాం. దానిలో ఏం పంచాయతీ అవసరం లేదు. కానీ గవర్నమెంట్ ఏ మేజర్ పాలసీ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా దాంట్లో అట్లా కాదు. ఏది తీసుకున్నా కూడా ఇంటెన్షన్స్ అవుట్వర్డ్ అంటే బయటకు చెప్పేది వేరు ఉంటుంది. రైట్. ఓకే. కానీ రియల్ మోటివ్స్, రియల్ ఇవి డూయింగ్ థింగ్స్ అనేది చాలా అంటర్నల్గా అంటే వాళ్ళ ప్రయోజనం, వాళ్ళ లాభాలు, వాళ్ళు ఏ విధంగా ఆస్తులు కొలగొట్టారు. ఇప్పుడు కేసీఆర్ గారు ధరణి పెట్టారు. ఆ ధరణి తర్వాత ఎన్ని వందల ఎకరాలు ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ ల్యాండ్ అన్నాక మరి అదే ఇప్పుడు వీళ్ళు అదే చేస్తారు. అదే హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిస్థితి ఇప్పుడు అదే నేను చెప్పేది ఏంటంటే బయటికి ఇవన్నీ కూడా చాలా మంచిగా కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎందుకు బాగా రియాక్షన్స్ అవుతాయి? గవర్నమెంట్ ఏదైనా డెవలప్మెంట్ ప్లాన్ అనగానే దీనిలో ఎంత కిక్ బ్యాక్స్ ఉన్నాయా, ఎంత పర్సెంటేజ్, అందరూ కూడా ఎందుకు అనుకుంటారంటే గవే నడుస్తున్నాయి మొత్తం. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి, గవర్నమెంట్ అసెట్స్ ఎక్కడున్నాయి, ఇది ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ, ఏ అధికారం వచ్చినా తెల్లారి నుంచే వాళ్ళకి మొదలు ఉంటేనే కదండి. ఇప్పుడు అవన్నీ ల్యాండ్ బ్యాంక్ సెక్యూర్ చేసుకోగలిగితే ఆ ల్యాండ్ బ్యాంక్ రేపు వచ్చే పెట్టుబడులు ఎవరైతే పెడదాం అనుకున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ సెక్యూర్ ఫర్ ద పొలిటీషియన్స్, నాట్ ఫర్ ద సొసైటీ. సొసైటీ ఇప్పుడు ధరణి ప్రస్తావన వచ్చింది. నేను ఇప్పుడు ధరణిలో మీరు చూడండి, అసైన్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 24 లక్షల ఎకరాల భూములు, ఆ 24 లక్షల ఎకరాల భూములు ఇందిరామ్మ ఇచ్చింది పాపం, ఇప్పుడు కాదు. 24 లక్షల ఎకరాల భూములు నేను ఆర్టీఐలో ఈ మధ్యకాలంలో అడిగితే 4 లక్షల ఎకరాల భూములు కూడా లేవు వాళ్ళ చేతుల్లో. 20 లక్షల ఎకరాల భూములు కథం చేతులు మారిపోయినాయి. అసలు అది ల్యాండ్ ఎలినేషన్ జరగదు కదా అసైన్ భూములు. కానీ 20 లక్షల ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి? ఎట్లా జరిగింది? చట్టమే ఉంది, అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ని ఎవరికి అమ్మద్దు, ఎవరు కొనకూడదు. మహబూబాద్ ఉన్నది, మహబూబాద్లో జనారెడ్డి జనార్దన్ రెడ్డి అని పెద్ద భూస్వామి. తెలంగాణలో జనారెడ్డి ప్రతాప్ రెడ్డి నెంబర్ 1, వాళ్ళ కజిన్స్. వరంగల్లో దానికన్నా 1000 ఎకరాలు ఉంటుంది. 1970లో ఏదైతే ల్యాండ్ సీలింగ్ వచ్చిన తర్వాత ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉంది. ఆయన ఏం చేసిందంటే నేను గవర్నమెంట్కి ఇచ్చి వాడు వంచే బదులు నేనే పంచుతాను, అక్కడ ఉన్న ఎస్టీస్ ఎక్కువ ఈ లంబాడస్ ఉంటారు వాళ్ళకి ఇచ్చాడు 2 ఎకరాలు 3 ఎకరాలు. వాళ్ళు ఎప్పుడు 75లో అది వచ్చినాయి ల్యాండ్స్. మొన్నటి వరకు ధరణి వచ్చే వరకు వాళ్ళకే ఉంటాం. అందరూ కూడా లంబాడస్, తాండాసు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిన చనిపోయిండు, వీళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇప్పుడు మొన్న ధరణి వచ్చిన తర్వాత మొత్తం దాదాపుగా కొన్ని 1000 ఎకరాలు అదే డిస్ప్యూటెడ్ కింద పడ్డది. దాన్ని పడ్డది. పడడంతో ఏమైంది, దాన్ని ఎట్లా క్లియర్ చేసి దాన్ని మార్చి ఏం చేశారంటే గవర్నమెంట్ డెవలప్మెంట్ హాస్పిటల్ కడతాం, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయండి, లేకపోతే ఇంకోటి పెడతాం, ఇంకోటి అలాట్ చేయండి. ఇది ఎవరి ల్యాండ్స్ అంటే వాళ్ళు ఒక 40, 50, 60 ఏళ్ళు
వాళ్ళు దానిలో Assigned lands అన్నా లేకపోతే వాళ్ళు లేదు, వాళ్ళు వాళ్ళ వ్యవసాయం సంరక్షణలో ఉన్న వాళ్ళ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు కుటుంబం. Okay. మామూలుగా ఉట్టిగా మన అర్థమైంది. రియల్ ఎస్టేట్ ఏ పార్టీ వచ్చినా కూడా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా డే 1 నుంచి వెళ్ళి నేను ఎంత సంపాదించాలి, నా కుటుంబానికి ఎంత పెట్టాలి, ఎంత కరప్షన్ చేయాలి, ఇది తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ పాలసీ ఇంట్రెస్ట్ లేదు, ఏది లేదు. ఏదో వ్యవస్థ నడుస్తుంది అంతే. ఆటోమేటిక్ గా దానికి ఉన్న శక్తితో నడుస్తుంది. ఒప్పుకుంటారా సార్ ఈ నరసింహ గారు? గవర్నమెంట్స్ నిజంగానే అట్లాగే నడుస్తుందా? నడిపేది లేదు. ఆయన గవర్నమెంట్ దాంట్లో చేసి వచ్చారు కాబట్టి ఆయన వ్యతిరేకంగా అదే మాట్లాడుతున్నారు అనుకుంటాం. నేను చూసి ఇన్సైడ్ అవుట్ సైడ్ చూసినా కూడా చెప్తాను. అదే నేను అందుకే మొదటి నుంచి అంటున్నా మనకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏంటంటే అసలు ఈ ఒకటి ఏంటంటే రాజకీయాలలో మళ్ళీ విలువలలో ఆలోచనలో పెద్ద ఎత్తున మార్పు వచ్చి మళ్ళీ పౌర సమాజంలో ఏదైనా పెద్ద యుద్ధం జరిగి కొత్త సాధ్యమా? కొత్త సాధ్యం అయితేనే అవుతుంది, లేకపోతే ఈ వ్యవస్థకి ఇట్లే నడుతుంట. నువ్వు ఏం చేసినా మీరు ఎన్నిసార్లు డిబేట్ పెట్టినా, మేము ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆయన భూభారతి పెట్టినా ధరణి పోయి ఏం చేసినా కూడా ఏ భారతి పెట్టినా మిగే భారతి అంతే. నరసింహారెడ్డి గారు నేనేమంటున్నా మొదటి నుంచి మనం దావోస్ నుంచి అభివృద్ధి పెట్టుబడులు అక్కడి నుంచి మొత్తం అంతా తిరుగుతున్నాము. పెట్టుబడుల కాడికి వస్తే ఇప్పుడు పెట్టుబడులు అభివృద్ధి కొరకే అని ఇదే నాయకులు చెప్తున్నారు. అవును, నేను అంటున్నా అసలు అభివృద్ధి ఎవరు నిర్ణయిస్తున్నారు, రైట్. ఎక్కడ నిర్ణయిస్తున్నారు, ఏ విధంగా నిర్ణయిస్తున్నారు? Right. రాజ్యాంగం ఒకటి ఇచ్చింది మనకు పద్ధతి. ఆ పద్ధతిని పక్కకు దోసి ఆయన బంగారు తెలంగాణ అంటాడు, ఈయన స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు, ఆయన తెలంగాణ రైజింగ్ అంటాడు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ తయారైంది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు తయారు చేశారు. అది పక్కింట్లో ఎవరు ఉంటారో తెలియని వ్యక్తులు తయారు చేసిండ్రు. అది ఐఎస్బి తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ వనరులు కానీ, తెలంగాణ యొక్క ప్రయోజనాలు కానీ ఏమీ తెలియని వ్యక్తులు ఐఎస్బి క్యాంపస్లో కూర్చొని పక్కింటి పేరు కూడా తెలియని వ్యక్తులు తయారు చేస్తే అది అభివృద్ధి? అది పబ్లిక్ పాలసీ డాక్యుమెంట్. నేను అంటుంది ఇంకోటి, అది ఎక్కడ డిక్లేర్ చేశారు? ఎక్కడో గ్లోబల్ సమ్మిట్. నువ్వు దాన్ని శాసనసభలో ఎందుకు పెట్టవు? పెట్టి ఎందుకు చర్చించవు? ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది, పోయిన బడ్జెట్ కానీ ఇప్పుడు 12 ఏళ్ళ బడ్జెట్ చూస్తే 2047కి మరి $3 ట్రిలియన్ నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆ జీడిపి గురించి లెక్కలు మాట్లాడితే 14 లక్షల కోట్లు అంటారు ఇప్పుడు తెలంగాణ. 14 లక్షల కోట్లలో 8 లక్షల కోట్లు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి అంటారు. కానీ ఈ లెక్కల్లో ఎంత తేడా అంటే 8 లక్షల కోట్లు ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్ నగరంలో నీ మురికి నీటి క్లీన్ చేయడానికి డబ్బులు లేవు. అంటే ఈ 8 లక్షల కోట్లు ఇక్కడియా? మీరు అదేంటలే, మీరు వినండి. 8 లక్షల కోట్ల ఉత్పత్తి చేయగలిగిన హైదరాబాద్ స్తోమత నువ్వు 1 లీటరు మురికి నీటిని ప్రక్షాళన చేయడానికి నిధులు లేవంటే ఏది కరెక్ట్? మీరు ఆలోచించండి. నేను చెప్తుంది, నేను అంటుంది అది. ఇప్పుడు మనం అభివృద్ధి 14 లక్షల కోట్లు అయింది, మేము 8 నుంచి 14 లక్షల కోట్లు చేస్తే ఈ 14 లక్షల కోట్లు హైదరాబాద్ నుంచి ఎట్లా వచ్చినాయి? ఇది ప్రజలు తెలంగాణ ప్రజల సొమ్ము అది. కానీ ఆ సొమ్ము కొందరికే పోయింది, అందరికీ రాలేదు. దానికి అనేక ఎగ్జాంపుల్ చెప్తా, అది స్టడీస్ కూడా ఉన్నాయి. ఏదో నేను నోటి మాటకు చెప్పట్లేదు. సో ప్రభుత్వం చేయాల్సిన ప్రాథమిక విధి, ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి ఏంది? సమతుల్య అభివృద్ధి. ఆ సమతుల్య అభివృద్ధికి కూడా ప్రణాళిక రచన, సమాలోచన చేయాలి. ఈ 2 చేయడానికే మనకు శాసనసభ పెట్టారు, ఈ 2 చేయడానికే మనకు ప్లానింగ్ కమిషన్ పెట్టారు. ఇవన్నీ అంటే అన్ని వర్గాలను ఏకీకృతం చేసి ప్లానింగ్ కమిషన్ ఒకటి రచన చేయాలి. వేర్ ఇస్ ప్లానింగ్ కమిషన్ ఇన్ బంగారు తెలంగాణ ఆర్ తెలంగాణ రైజింగ్? పేరు లేదు, ఎవరో ప్రైవేట్ వ్యక్తి తయారు చేసింది అది. అందులో ఒక్క పదం కూడా అసలు ఇక్కడ బయో ఎనర్జీ హబ్ అన్నారు. అందులో వాట్ ఈస్ బయో ఎనర్జీ హబ్ అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. వాట్ ఈస్ దట్? దిస్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ దావోస్. మరి చెప్తున్నా, ఇప్పుడు బయో ఎనర్జీ హబ్ అంటే క్లైమేట్ చేంజ్ కానీ బయో ఎనర్జీ హబ్ కానీ సమస్య ఇక్కడిది, పరిష్కారాలు దావోస్. ఇది కూడా కరెక్ట్ కాదు కదా. నేను అందుకే అంటుంది, మనం వీళ్ళు ఎందుకు పోతున్నారు,
మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఎందుకంటే మీకు 15-20 ఏళ్ళ కిందట మీరు తెలుసు, ఒక పరిశ్రమల మీటింగ్కి ఒక ముఖ్యమంత్రి మంత్రి పోవాలంటే సిగ్గుపడేటోళ్ళు, అట్ట దాచుకొని పోయేటోళ్ళు. ఈరోజు బహిరంగంగా వెళ్తున్నారు. 7 స్టార్ హోటల్లో మేము Yes. మీటింగ్ పెట్టాము, వానితోటి మీటింగ్ పెట్టాము, వీడిచ్చాడు వాడు అంటే వీళ్ళు వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద పీపుల్? నువ్వు రైతుల మీటింగ్కి వచ్చినావా? రాలే. నువ్వు ప్రజలు వరద బాధితుల మీటింగ్కి వచ్చినావా? రాలే. మరి ఎక్కడ రాకుండా దావోస్ మీటింగ్ ఫోటోలు, ఇక్కడ 7 స్టార్ హోటల్లో ఫోటోలు ఎట్లా పెట్టుకుంటున్నారు? అంటే ఇది మొత్తం మనకు ఒక రకమైన టాప్ హెవీ ఎవరైతే ఈ సంపన్నులు ఉన్నారో వీళ్ళు మనకు ఒక రకమైన ఆలోచన విధానాన్ని నూకుతున్నారు. దాంట్లో మీడియాని తీసుకొని దాంతోపాటు చేస్తున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ దావోస్ పోవడం అనేది ఆ మభ్య పెట్టడంలో భాగమే. నేను ఏదో చేస్తున్నాను, ఏం చేస్తున్నావు అని అంటే నేను ఒక్కొక్క ప్రాజెక్టు మేము అన్ని ప్రాజెక్టులది అనాలిసిస్ చేసాం, ఇంక్లూడింగ్ ఫ్యూచర్ సిటీ. మీరు ఏ సమస్యకి ఈ ప్రాజెక్టులు పరిష్కారం చేస్తున్నారు అంటే ఇప్పటివరకు సమాధానం లేదు. మౌలిక సమస్యలు అట్లాగే ఉన్నాయి. నీళ్ళు లేవు. ఇప్పుడు మీరు ఎండాకాలం వస్తుంది, మంచినీళ్ళు లేని గ్రామాలు పెరుగుతున్నాయి, మంచినీళ్ళు లేని బస్తీలు పెరుగుతున్నాయి. దాని పరిష్కారం నువ్వు మాట్లాడవే. ఆకలి పెరుగుతుంది, ఆకలితో పాటు అసలు ఏది న్యూట్రిషన్ లేమి ఉంది. ఈ సమస్యలని ఎక్కడ మాట్లాడుతున్నాను? రైతాంగం అప్పుల్లో ఇప్పుడు మొన్న వచ్చింది డేటా, అదేది ఎకనామిక్ సర్వేలో 94% ఆఫ్ తెలంగాణ రైతులు అప్పుల్లో ఉన్నారు. ఏది నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? తెలంగాణ రైజింగ్లో రైతులు ఎక్కడ ఉన్నారు? ఇట్లా మౌలిక సమస్యలు అట్లాగే ఉంటే దీన్ని అన్నిటినీ దాచిపెట్టి మభ్యపెట్టి అక్కడ పోయినాము పెట్టుబడి తెచ్చామంటే వాడు పెట్టుబడిదారుడు వచ్చి ఏం పెడతాడు? హెల్త్ టూరిజం అన్నారు సార్, ఒక్క నిమిషం. హెల్త్ టూరిజంలో ప్రిడేటరీ ఫైనాన్సింగ్ ఉందనేది హెల్త్ టూరిజంలో ఉన్న హెల్త్ ఇండస్ట్రీలు అందరూ తెలుసు. అంటే మలేషియా నుంచి, సింగపూర్ నుంచి ఈ వీళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి 100 కోట్లు పెట్టి 3 ఏళ్లలో 200 కోట్లు తీసుకొని వెళ్ళిపోతారు. ప్రిడేటరీ ఫైనాన్సింగ్ అది. వాడు పెట్టుబడి మన కొరకు కాదు కదా అటు తెచ్చేది, వాళ్ళ లాభాలు. అయితే ఆ తీసుకుపోవడంలో ఏంది, ఎట్లా తీసుకుపోతున్నారు? ఒక్కొక్క ఇంటిలో అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెండిచర్, ఇది కొలమానం, ప్రభుత్వ కొలమానం. తెలంగాణ యావరేజ్ ఇంట్లో మనం 30,000 ఖర్చు పెడుతుంటే ఆడికి లాభం వస్తుంది. 30,000 యావరేజ్ మన హెల్త్ కొరకు మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ యావరేజ్. అంటే ఒక్కొక్కటి 10 లక్షలు పెట్టి అప్పుల పాలై ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద పడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇది హెల్త్ టూరిజం అని మనం చెప్తున్నాం. లాభాలు వచ్చినాయి, వాడు వెళ్ళిపోయిండు, వాడు లాభాలు తీసుకుపోయిండు. ఇక్కడ ఈ కుటుంబానికి ఆరోగ్యం లేదు, ఆదాయం లేదు, ఇప్పుడు ఆస్తులు లేవు. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ మెసేజ్. ఆ అభివృద్ధిలో మాట్లాడితే మనం అవి ఎందుకు అడుగుతలేము? ఫార్మా ఇండస్ట్రీ అంటారు, ఫార్మా హబ్ అన్నారు. ఫార్మా హబ్లో వీఆర్ ద 2/3 ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. కానీ ఎన్ని గ్రామాలు నాశనం అయిపోయినాయి ఈ 2/3 ఎక్స్పోర్ట్ ఇవ్వడానికి? ఎన్ని కుటుంబాలు 30 ఏళ్ళ నుంచి పటాన్చెరు భూగర్భ జలాలు అత్యంత కాలుష్యమైనవి. ఇంకోటి ఏంటంటే ఈరోజు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఈజ్ ప్రివేలెంట్ ఇన్ హైదరాబాద్. అంటే మందులు వేస్తే తగ్గని బ్యాక్టీరియా ఇక్కడ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే యాంటీబయాటిక్ పొల్యూషన్ ఇక్కడ ఉంది. ఇది ఎందుకు జరిగింది? ఈ మీరు చెప్తున్న ఫార్మా హబ్ వల్ల. వై ఆర్ వి నాట్ టాకింగ్ అబౌట్ లైఫ్ సైన్సెస్ హబ్ అన్నారు. లైఫ్ సైన్సెస్ హబ్లు ఏంది? వైరస్లు.
మరి ఇవన్నీ తీసేసేసి బయట పెడదామనే కదా పాలసీ తీసుకురావడం. కిషోర్ అది తప్పనంటారా మరి? ఏది పాలసీ ఎక్కడ ఉందండి? మీరు అది పాలసీ అంటారు. ఇది కోవిడ్ వచ్చింది. వినోద్ గారు ఒకటి సార్ చెప్పిందండి, కోవిడ్ సెకండ్ టైం డెల్టా వచ్చినప్పుడు రెడ్మిసర్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ అవును. అది యాక్చువల్గా 1000-1500 ఇవ్వాలి ఆ ఇంజెక్షన్. వీళ్ళు కంపెనీ ఎంత కంపెనీ 60,000 కంపెనీ. అది హైదరాబాద్లో తయారైంది, హైదరాబాదే. ఇప్పుడు కాస్ట్ సార్ చెప్పిన కాస్ట్ ఇవన్నీ పొల్యూషన్ అంతా, కానీ వాళ్ళు అమ్మింది ఎంత? 60,000. అదే నేను ఏమంటున్నానంటే అండి, ఇప్పుడు అమెరికన్ పౌర సమాజము ఇంతకుముందు సార్ అన్నట్టుగా అక్కడ టోటల్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. సో ఇవాళ ఏంది మోడీ గారు 18% సుంకాలకు తగ్గించినాము అని చెప్పేసి ఆయన ఇవాళ పెట్రో డాలర్ ఏదైతే ఉందో దాని వాల్యూ ప్రకారంగానే ఇవాళ మనం ఈయన ఎందుకు సరెండర్ అయిపోయింది వెంటనే స్టార్టింగ్లో మొత్తం ఇండియన్ ఎకానమీ కోసం నేను కాంప్రమైజ్ గాను, నేను భారతదేశాన్ని మొత్తం 4th ఎకనామీగా మార్చేస్తా, దాని రేపు నెక్స్ట్ కమింగ్లో 2047లో ఫస్ట్ ఎకానమీ అయిపోతుంది అని చెప్పేసి అన్నోడు ఎందుకు సడన్గా అమెరికాతో ఒప్పందాలు కూర్చుకొని ఆ 54 లక్షల కోట్ల రూపాయలు వస్తువులు అమెరికా కొంటామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు నీకు విదేశీ వస్తువుని ఎంతకాలం కొంటే అంతకాలం నీ యొక్క ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంతకాలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది. మరి నీకు తెలియదా నీకు ఇండియాలో ఉన్న ఎకానమీ వాల్యూ ఎంత, నీకున్న అప్పులు ఎంత, మరి నువ్వు ఎందుకు 54 లక్షల కోట్లు పెట్టి అక్కడికి వెళ్ళి కొనాలి, అమెరికా అండ్ వెనిజులా నుండి కొనాలి? అంటే అర్థం ఏంటంటే దీంట్లో అదానికి లాభం, ఈయనకు లాభం, ఈయన పార్టీకి లాభం, ప్రజలకు లాభం కాదు. రైట్. అంటే ఓవరాల్గా పెట్టుబడులను ఆకర్షించడం అనేది కాదు కావాల్సింది, ఉన్న పెట్టుబడుల్ని ఉన్న వాళ్ళ ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఇక్కడ ఆర్థికంగా వాళ్ళు మిడిల్ ఇప్పుడు కామన్ మ్యాన్ కు ఉపయోగపడేది పారిశ్రామిక కాలుష్యం రాని పెట్టుబడులు చాలా ఉంటాయి. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఉందండి, అగ్రికల్చర్ సెక్టార్లో అనేకమైన ఉత్పత్తులు చేసుకోవచ్చు మనం కాలుష్యం లేకుండా. దాంట్లో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్తో మనం ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఒక అగ్రికల్చర్ ఎకానమీ భారతదేశంలో ఇప్పుడు మనము 94% దాకా ఇప్పటి వరకు కూడా అగ్రికల్చర్ ఎకానమీనే ప్రజలు జీవిస్తున్నారు. దాంట్లో నువ్వు ఎందుకు ఉత్పత్తులను తయారు చేస్తలేవు, దాన్ని ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తలేవు, దాని మీద ఎందుకు మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తలేదు? సో ఇవి కదా మనం కావాల్సింది. సస్టైనబుల్, సార్ ఇంతకుముందు ఒక మాట చెప్పాడు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? కాలుష్య రహిత సమాజాన్ని నిర్మాణం చేయడం, ప్యూర్ వాటర్ను తాగడం, అట్లాగే న్యూట్రిషన్ ఫుడ్ తినడం, ఇదంతా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా అగ్రి ఎకానమీని, అగ్రి బిజినెస్ని, అగ్రి వాటిని మనం కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీ చాలా అద్భుతంగా ముందుకు పోగలుగుతుంది. ఎక్కడో బయట నుంచి వచ్చేవి కాదు, ఇప్పుడు వాడు తీసుకొచ్చే కాలుష్య పదార్థాలు తీసుకొచ్చి మన అగ్రికల్చర్ మీద అన్ని మందులు రుబ్బి చేసి మనం అనవసరంగా క్రాప్ను ఖరాబ్ చేసుకొని చేయడం కంటే మనం ఆ పెండ ఎరువుల పెండ తీసుకపోయి చల్లుకొని చేసుకున్నాం కదా. ఇండిజియస్ ఎకానమీని క్రియేట్ చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం. ఒకటి నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఒక 25 years. అసలు ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ డెవలప్మెంట్, హౌ కెన్ వి అండర్స్టాండ్ అండ్ హౌ కెన్ వి పర్సీవ్. అసలు డెవలప్మెంట్ అనేది ఏంటి, అసలు ఏ యాంగిల్లో చూడాలి? ఇప్పుడు ఈ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే డెవలప్మెంట్ అంతా ఇప్పుడంతా పెట్టుబడిదారులు వాళ్ళ డెవలప్మెంట్. సెకండ్ సైడ్ జనాలనే రిసీవింగ్ ఏంటి పెద్దవాళ్ళకు. ఇప్పుడు ఒక వర్డ్ మనం యూజ్గా వాడదాం, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంట. ఇక ఈ పాలసీలు అంతే ఏం లేని దానికైనా పరిశ్రమ వస్తుంది కదా, నువ్వు ఎందుకు అపోజ్ చేస్తాను, ఇంత పెట్టుబడి వస్తుంది ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ ద పాలసీ. ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అనుకుంటే సంథింగ్ ఈజ్ నాట్ బెటర్ దాన్ నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని వస్తే బాగానే ఉంటుంది. అట్లా లేదు, ఏదో వస్తుంది రాని కొద్దిగా వస్తే నువ్వేమో అడ్డుపడతానవే, నువ్వు అభివృద్ధి నిరోధకవి, నువ్వు అది ఇది అని మనమే మంచి లేదా అంటే నరసింహ సార్ ఎప్పుడు ఇట్లా రాస్తాడు, ఆయన పనే గంత, ఇంకోటి ఏం లేదు, ఎన్నడైనా మంచిగా రాసిండట్టు. కానీ వాస్తవాలు అవుతానికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ డెవలప్మెంట్ అన్నది ప్రజల కోసం కాదు, దాన్ని అనుకుంటే మనది పొరపాటు. ఇప్పుడు డెవలప్మెంట్, ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ స్టేట్మెంట్ పెట్టుబడిదారు విధానం లాభాల కోసం వస్తుంది. అది ఎవరి కోసం రాదు, అది రేవంత్ రెడ్డి కోసం రాదు, కేసీఆర్ కోసం రాదు, చంద్రబాబు కోసం రాదు. ఇక్కడ ఏం లేకపోతే వాడు నువ్వు తలకాయ కింద చేసి కాలు మీద చేసినా వాడు రాడు. ఇక్కడ ఏదో లాభం ఉన్నదంటే వస్తున్నాడు. లాభం అంటే జనాలు ఉన్నారు, మార్కెట్ ఉన్నది, పనిచేసే వాళ్ళు ఉన్నారు, తక్కువ ధరకు వస్తుంది, వాడు వస్తాడు.
ఇప్పుడు యాపిల్ తయారవుతుంది, యాపిల్ కూడా పెద్ద మార్కెట్ మళ్ళీ ఇండియా ఏమన్నా అవును. ఆ రెండు దిక్కుల లాభం అవుతుంది. లో కాస్ట్తో తయారు చేసుకుంటాడు మళ్ళీ మార్కెట్ కూడా. Yes. ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియా 140 బిలియన్ ప్లస్ ఉన్నది కాబట్టి పెద్ద మార్కెట్, ఎమర్జింగ్ మార్కెట్ పెద్దగా పెరుగుతుంది. రేపు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఇంకో 4-5 ఏళ్ళలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయితే పెరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన కదా, ఒక పిల్లగాడు పుడితే వాడికి ఎందుకో మీదుగా పోతూనే ఉంటాడు, చావాడు మధ్యాహ్నం, వాడు పెరుగుతూనే ఉంటాడు. హెల్దీ గ్రోత్ ఉన్నదా అంత లేదా అనేది పక్కన పెడితే ఎకానమీ పెరుగుతూనే ఉంటుంది, ముందు పోతూనే ఉంటుంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటాయి, పరిశ్రమలు వస్తుంటాయి. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు అయితే ఇప్పుడు ఈ మధ్యన రిపోర్ట్స్ ఏంటంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ బాగా పెరుగుతుంది వరల్డ్ లెవెల్లో కానీ ఇండియా లెవెల్లో కానీ. ఇప్పుడు సాధారణ అంటే ఇప్పుడు మొత్తం జీడిపి తెలంగాణ స్టేట్లలో రంగారెడ్డి, హైదరాబాద్ కలిపితే మూడు దాన్ని 50%, Yes. 60%. నువ్వు దీన్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే, నీకు ఒక అడుగు ముందుకు వేస్తే హైదరాబాద్ అంతా కూడా డెవలప్మెంట్ కాదు, రోడ్ సిటీ కాదు, ఇక అటు ఇంకా చుట్టుపక్కల బస్తీలు కావు. ఆ డెవలప్మెంట్ అంతా ఇక్కడ నుంచి మొదలవుతుంది. బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ నుంచి వెళ్ళి ఈ ఐటీ కారిడార్ నుంచి వెళ్ళి ఇప్పుడు కొత్తగా పెరుగుతున్న ఏరియా ఇదే అసలు. ఓకే. కాబట్టి ఇంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెళ్తున్న తర్వాత జనాలలో ఇప్పుడు ఇక్కడ 100 ఫీట్ల రోడ్డు కాదు, 200 ఫీట్లు ఓవర్ నైట్ అవుతుంది. అదే బస్తీలలో జనాలు ఉన్న దగ్గర నీళ్ళు ఉండదు, ఒక రోడ్డు రాదు. అంటే ఇప్పుడు ఇది ప్రయారిటీస్ అని ఎన్నడో మారినాయి. ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్తగా వాడు మనం చెప్పినా కూడా, మనం విమర్శించినా తప్పన్నా కూడా పట్టించుకుంటూ కూడా ఎవడు ఉండడు. వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది, గుళ్ళో చేస్తూ పోతూనే ఉంటుంది. ఎక్కడొక్కడైతే పోలీసులు వస్తారు, కేసులు పెడతారు, లోపలికి వేస్తారు. కాబట్టి ఈ వ్యవస్థ అనేది మామూలు మాటలతో కూడా మారేది కాదు. ఇది బహుశా మరి ప్రపంచ లెవెల్లో మార్పు వస్తుందా, ఇండియా లెవెల్లో, కానీ మొత్తానికి అయితే తీవ్ర సంక్షోభం ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అన్నిట్లో కూడా మొదలైంది. ఈ మొదలైంది మంచిగా టర్న్ అయితే ప్రజలందరూ కూడా లాభపడతారు. ఎందుకంటే వెస్ట్, యూరోపు, అమెరికా అన్ని డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా పెద్ద సీరియస్ క్రైసిస్లు ఉన్నది. అక్కడ నుంచి వెళ్ళి కొంత పాజిటివ్గా అది కొంత మేరకు రాగలిగితే ఇక్కడ కూడా వస్తే మనం మారుతున్నాం. కానీ మనం ఎంత సార్ ఎన్ని కమిటీలు వేసుకొని ఎన్ని రిపోర్ట్లు రాసినా కూడా మనం ఎన్ని అంటే నేను పెసిమిజంతో మాట్లాడతలేదు. ఇది ఒక గ్లేరింగ్ ఫ్యాక్ట్ అండ్ రియాలిటీ. కాబట్టి ఒకటేంటంటే ఇది మరి ఎట్లా పోవాలి అంటే ఇదంతా మన జనాలలో ఉన్నది. జనాలు ఎన్నడన్నా కొంత రియలైజ్ అయ్యి కొంత ముందు పోయి ఈ ప్రభుత్వాల విధానాలకు అడ్డకట్టేసే శక్తి వస్తే, కానీ దాన్ని అంత ఈజీగా కూడా గవర్నమెంట్స్ కూడా రాణిస్తలేదు. ఎందుకంటే చిన్న వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని ఐరన్ క్రష్ చేస్తున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ ఎన్ని రోజులు నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అనేది ఒక ఓటు 30,000 కొంటున్నారు మున్సిపాలిటీలో. అధికారం వాళ్ళకి వస్తుంది కదా. ఇప్పుడు అది ఐసోలేటెడ్ కాదు. వాడు ఎందుకు ఉంటాడు 10,000 పెట్టిస్తాడు, 30,000 పెట్టకుండా 5,000 పెట్టాడు. వ్యవస్థలో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి, నేను చెప్పేది రాజకీయ నాయకులు ప్రజల్లో కూడా మార్పు రావాలి కదా. మరి రాజకీయ నాయకుల్లో మార్పు రాదు. మార్పు దేవాలంటే ప్రజల ముందు కూడా మెడల్ వంచాలి. నరసింహారెడ్డి నేనేమంటా, ప్రభుత్వ పాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా, శాస్త్రీయంగా ఉంటే పెట్టుబడులు వాటంతటే అవే వస్తాయి. అభివృద్ధి కూడా ఆ విధంగా జరుగుతుంటుంది. ఎవరు దానికోసం అక్కడికి ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికే వస్తారు, ఇక్కడికే వస్తాయి మొత్తం ప్రపంచ. పారదర్శకంగా ఉన్నాం, ఇక్కడ అవినీతి లేదు, అంతా కొన్ని వర్డ్స్ మనకి అసలు అవినీతి లేదంటే అసలు మొత్తం టోటల్ వ్యవస్థ అవినీతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే వినోద్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇవాళ మా సంవాదంలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ మన స్పెషల్ సంవాదం.